గుడ్ మార్నింగ్ ఆల్ బయాలజికల్ సైన్స్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జంతు కణజాలాలు యానిమల్ టిష్యూస్ సంబంధించినటువంటి ఈ చాప్టర్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ చాప్టర్లో కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో తీసుకున్నట్లయితే మరి జంతు కణజాలాలు తీసుకున్నట్లయితే మనకి జంతు కణజాలాలు అనేటటువంటి మొత్తం ఓవరాల్గా మనకి 4 రకాలైనటువంటి జంతు కణజాలాలు కనిపిస్తూ ఉంటాయి. మరి అంటే జంతువుల జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన, ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా మనకి కొన్ని కణజాలాల కలయిక వలన మనకి కొన్ని అవయవాలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ కణజాలాలు అనేటటువంటి మనకి చాలా ముఖ్యమైనటువంటి విధిని నిర్వహిస్తూ ఉంటాయి. మరి తీసుకున్నట్లయితే అసలు కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రం లేదా హిస్టాలజీ లేదా మైక్రో ఎనాటమీ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కణజాలాల అధ్యయనాన్ని హిస్టాలజీ లేదా కణజాల శాస్త్రము, సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రం అని పిలుస్తారండి. మనకి జంతువుల్లో మనకి ముఖ్యమైనటువంటి కణజాలాలు తీసుకున్నట్లయితే 4 రకాలైనటువంటి కణజాలాలు అనేవి ఉంటాయండి. అవి నిర్వహించే విధిని కానివ్వండి, రచన, వాటిలో ఉండేటటువంటి కణాలు వాటిని బట్టి మనకి ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలము. సో ఈ విధంగా ముఖ్యమైనటువంటి 4 ముఖ్యమైనటువంటి కణజాలాలు అనేవి మనకి ఉంటాయండి. ఉపకళా కణజాలము ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, సంయోజక కణజాలము, నెక్స్ట్ కండర కణజాలము, మస్కులర్ టిష్యూ, నెర్వస్ టిష్యూ, నాడీ కణజాలం. సో ఈ విధంగా మనకి 4 ముఖ్యమైనటువంటి కణజాలాలు అనేవి ఉంటాయి. మరి ఈ కణజాలాల్లో ఉన్నటువంటి కణాలని కలుపుతూ మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాత్మక బంధనాలు అనేవి కూడా ఉంటాయండి. సో వాటి గురించి చూద్దాం. నిర్మాణాత్మక బంధనాల ద్వారా ఈ కణజాలాల్లో కొన్ని కణాలు అనేవి బంధించబడి ఉంటాయి. అంటే ఒక కణం ఇంకో కణానికి మధ్య అతుక్కోవడానికి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఉంటాయండి. వీటిని నిర్మాణాత్మక బంధనాలు అంటారు. ఇవి 3 రకాలు: బిగుతు సందులు, డెస్మోజోములు, అంతర సందులు. సో వీటిని గురించి ఇక్కడ చూద్దామండి. మనకి బిగుతు సందులు, వీటిని టైట్ జంక్షన్స్ అంటారండి. మరి ఈ టైట్ జంక్షన్స్ అనేటటువంటి లేదా బిగుతు సందులు అనేటటువంటి ఉపకళా కణాల యొక్క అగ్రపార్శ్వ భాగాల్లో ఉండి ఇవి శరీర ద్రవాలు అనేవి లీక్ అవ్వకుండా ఉంచుతాయి. సో ఇవి దీనికి సంబంధించినటువంటిది అండి. దీంట్లో మనకి సింపుల్గా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఒక నిర్వచనం ఎక్కడ ఉంటాయి. సో ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిగుతు సందులు అనేటటువంటివి ఉపకళా కణాల యొక్క అగ్రపార్శ్వ భాగాల్లో ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ద్రవాలు లీకేజీని జరగకుండా కాపాడతాయి. అవి బిగుతు సందులు, టైట్ జంక్షన్స్ అంటారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంత్ర ఉపకళా కణజాలంలో శోషించినటువంటి జీర్ణ అంత్య పదార్థాలు మళ్ళీ కణబాహ్య ద్రవ్యంలోకి అంటే మళ్ళీ ఆంత్రకోరంలో రాకుండా చేస్తాయి. అంటే పేగు గోడల్లో ఉండేటటువంటి ఉపకళా కణాలు ఏవైతే ఉన్నాయో ఈ కణాలు బిగుతు సందులు ఉంటాయి, టైట్ జంక్షన్స్. ఇవి ఉండటం వల్ల ఏంటంటే శోషించినటువంటి జీర్ణమైన పోషక పదార్థాలు మళ్ళీ వెనక్కి రాకుండా ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. బిగుతు సందులు అనేటటువంటివి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, పిక్చర్ ఇచ్చారు చూడండి. టైట్ జంక్షన్స్ లేదా బిగుతు సందులు అంటారు. ఈ బిగుతు సందులు అనేటటువంటివి మనకి ఎక్కడ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఆంత్ర ఉపకళా కణాలు, ఆంత్ర ఉపకళ అంటే పేగు గోడల్లో ఉన్నటువంటి కణాల్లో మనకి బిగుతు సందులు అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి జస్ట్ దాని డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. మనకి బిగుతు సందులు అనేవి లీకేజీ అవ్వకుండా, వెనక రాకుండా లీకేజ్ అవ్వకుండా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే పేగులో ఉన్నటువంటి కణాల్లో జీర్ణమైన ఆహార పదార్థాలు శోషించేటటువంటి భాగాల్లో ఉంటాయి. నెక్స్ట్ డెస్మోజోములు. రెండోది తీసుకున్నట్లయితే డెస్మోజోములు అంటే మరి డెస్మోజోములు అనేటటువంటి తీసుకున్నట్లయితే ఉపకళా కండర కణాల్లో గుండీ వంటి నిర్మాణాలని డెస్మోజోములు అంటారు. మరి ఇవి కణాల మధ్యన బంధన సందులు, యాంకరింగ్ జంక్షన్స్ లాగా పనిచేస్తాయి. ఇవి తర్వాత ఫలకాలను బంధించి రివిట్లాగా పనిచేస్తుంటాయి. ఇవి కణాంతర అవకాశాల క్యాడరిన్ అనేటటువంటి కాల్షియం ఆధారిత త్వచక్ ప్రోటీన్లు ఉంటాయి. దీంట్లో క్యాడరిన్ అనేటటువంటి ప్రోటీన్లు అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఇది డెస్మోజోములు. అంటే డెస్మోజోములు అనేవి ఉపకళా కండర కణాల్లో గుండీలాగా, బటన్లాగా ఉన్నటువంటి ప్రోటీన్ నిర్మాణాలలాగా పనిచేస్తాయి. ఉపకళా కండర కణాల్లో గుండీ వంటి నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి ప్రోటీన్ నిర్మాణాలను ఏమంటారంటే డెస్మోజోములు అంటారు. తర్వాత కణాల మధ్యన బంధన సందులు, యాంకరింగ్ జంక్షన్స్ లాగా పనిచేస్తాయి. అంటే ఒక కణానికి ఇంకో కణాన్ని మధ్య కలిపేటటువంటివి అని చెప్పాము. తర్వాత
పనిచేస్తాయి. పలకాలను బంధించే రివిట్లాగా కూడా పనిచేస్తాయి ఇవి. ఇప్పుడు మనకి రివిట్స్ చేస్తారు కదా బోల్డ్లు, అట్లా ఇవి కణత్వచాలని ఇవి బంధించడం జరుగుతుంది. ఒక కణానికి ఇంకో కణ పక్క పక్కన ఉన్నటువంటి కణాలని బంధించడానికి ఇవి ఉపయోగపడతాయి. తర్వాత వీటి కణాంతర అవకాశాల్లో క్యాడరిన్ అనే కాల్షియం ఆధారిత సంసర్జనక త్వచ ప్రోటీన్లు ఉంటాయి. క్యాడరిన్ అనేటటువంటి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది దీనికి సంబంధించినటువంటిది. డెస్మోజోమ్లు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఉపకళా కండర కణాల్లో ఉండేటటువంటి బటన్ లాంటి స్ట్రక్చర్స్, గుండీలాగా ఉన్నటువంటి నిర్మాణాలని డెస్మోజోమ్స్ అంటారండి. తర్వాత వీటిలో క్యాడరిన్ అనేటటువంటి కాల్షియం ఆధారిత సంయోజక త్వచ ప్రోటీన్లు అనేవి ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించింది. జస్ట్ ఇది ఎక్కడ ఉంటాయి, ఏం చేస్తుంది అనేటటువంటివి ఇంపార్టెంట్. దీంట్లో క్యాడరిన్ అనేటటువంటి కాల్షియం ప్రోటీన్లు ఉంటాయి. సో చూడండి, ఇక్కడ మనకి పిక్చర్ చూస్తే మనకి అర్థమవుతుంది. డెస్మోజోమ్స్లో మనకి ఇదొక కణం, ఇదొక కణం, రెండు కణాలకు సంబంధించినటువంటి ప్లాస్మా త్వచాలు. ఈ ప్లాస్మా త్వచాలని కలుపుతూ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవేంటంటే క్యాడరిన్స్ అని చెప్పేటటువంటి తంతువులు అని చెప్పాం కదా. ఈ క్యాడరిన్స్ అనేటటువంటి తంతువులు, ఈ తంతువులు రెండు త్వచాలని కూడా ఇట్లా బంధించడం జరుగుతుంది. ఇది కణాంతర అవకాశం. ఈ సెల్కి మధ్యలో ఉండే గ్యాప్, వీటి మధ్యలో మనకి ఇట్లా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. సో ఇవేంటంటే క్యాడరిన్ అనేటటువంటి తంతువులతో బంధించబడి ఉంటాయి. ఉపకళా కండర కణాల్లో గుండీ వంటి నిర్మాణాలు ఏంటి అని అడుగుతుంది. ఇదేనండి. సో వీటికి సంబంధించి ఎక్కువగా మనకి మ్యాటర్ అవసరం లేదు, సింపుల్గా అవి ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. అంతర సందులు, లేకపోతే దీన్ని కమ్యూనికేషన్ జంక్షన్స్ అంటారు. గ్యాప్ జంక్షన్స్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్. గ్యాప్ జంక్షన్స్ తీసుకున్నట్లయితే అంతర సందులు అంటారు. కణాల మధ్యలో ఉండేటటువంటి కణాంతర అవకాశాల్లో కాలువని ఏర్పరిచి జీవ పదార్థాన్ని కలిపేటటువంటి వాటిని అంతర సందులు అని చెప్తారండి. ఇప్పుడు రెండు కణాలు ఉంటాయి పక్క పక్కన. ఈ రెండు కణాల్లో ఒక కణానికి ఇంకో కణానికి మధ్య పదార్థాలు ఏదైనా రవాణా జరగడం కోసం మనకి రెండింటికి మధ్యలో ఒక కాలువ లాంటి నిర్మాణం ఉంటుందండి. సో దీన్ని ఏమంటారంటే గ్యాప్ జంక్షన్స్ అంటారు. ఈ కులి లాంటి నిర్మాణాలను ఏర్పరిచి రెండు జీవ పదార్థాలను కలిపిద్ది. సో దీన్ని గ్యాప్ జంక్షన్స్ అని చెప్తారు. దీని నుంచి అయాన్స్ కానివ్వండి, చక్కెరలు, ఎమైనో ఆమ్లాలు ఒక కణం నుంచి ఇంకో కణానికి వెళ్ళటం జరుగుతుంది. ఇక చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇదొక కణం, ఇదొక కణం, ఈ రెండింటికి వాటికి సంబంధించినటువంటి ప్లాస్మా త్వచాలు. ఇవి త్వచ కాలువలు, ఇవి చూసాం కదా. ఇవి కాలువలాగా ఉన్నటువంటి త్వచ కాలువలు ఒక కణానికి ఇంకో కణానికి మధ్యలో ఉంటాయి ఇవి. సో ఇవి దీనికి సంబంధించినండి. సో మూడే రకాలైనటువంటి మనకి నిర్మాణాత్మక బంధనాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి అంతర సందులు లేదా గ్యాప్ జంక్షన్స్ అంటారండి. ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలుగులో కూడా గుర్తుపెట్టుకోవాలి, అట్లా అని అడుగుతారు. అంతర సందులు లేదా గ్యాప్ జంక్షన్స్ అంటే రెండు పక్క పక్కన ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి ప్లాస్మా త్వచాలను కలుపుతూ ఉన్నటువంటి కాలువ లాంటి నిర్మాణాలని గ్యాప్ జంక్షన్స్ లేదా అంతర సందులు అంటారు. దీని ద్వారా ఏంటంటే పదార్థాలు అనేవి ఒక కణం నుంచి ఇంకొక కణానికి రవాణా అవుతాయి. అంటే ఆ కణంలో ఉన్నటువంటి చక్కెరలు కానివ్వండి, ఎమైనో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఒక కణం నుంచి ఇంకో కణానికి ఇవి రవాణా అవుతాయి. ఇది అంతర సందులు, గ్యాప్ జంక్షన్స్. సమాచార సందులు అని కూడా అంటారు, కమ్యూనికేషన్ జంక్షన్స్ అంటారు. డెస్మోజోన్స్ అని ఉపకళాకండ కణాల్లో ఉన్నటువంటి గుండీ లాంటి నిర్మాణాలను బటన్ లైక్ ప్రోటీన్ స్ట్రక్చర్స్ అని అడుగుతాడు. డైరెక్ట్గా ఎట్లే అంటాడు. తర్వాత వీటిలో కణాంతర అవకాశాల్లో క్యాడరిన్ అనేటటువంటి ప్రోటీన్ త్వచాలు అనేటటువంటివి కనిపిస్తుంటాయి. క్యాడరిన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడినటువంటి తంతువులు అనేవి ఉంటాయి. ఇవి రెండు వాటిని బంధించడానికి ఉపయోగపడతాయి. తర్వాత బిగుతు సందులు అనేటటువంటి ఏంటి అంటే ఉపకళా కణాల అగ్రపార్శ్వ భాగాల్లో ఉండేటటువంటి లీకేజీని నిరోధించేది బిగుతు సందులు. సో ఇది ద్రవాలు లీక్ అవ్వకుండా చేసేటటువంటివి. ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంతర ఉపకళ, పేగులో ఉన్నటువంటి పదార్థాలని శోషించేటప్పుడు ఆంతర శోషణ ఉపకళ ఇది. సో ఇవంటి దీనికి సంబంధించినటువంటివి. ఇక తర్వాత మనకి ఇక్కడ కణాల అధ్యయనం చేసే శాస్త్రాన్ని కణశాస్త్రం అంటారు, లేకపోతే దీన్ని సూక్ష్మ శరీర నిర్మాణ శాస్త్రం, హిస్టాలజీ లేదా మైక్రో ఎనాటమీ అంటారు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటివి. మనకి మొత్తం ఓవరాల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలం, నాడీ కణజాలానికి సంబంధించింది. మనం ఇక్కడ ఈ జంతు కణజాలాలు నేర్చుకుంటే మనకి ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకుని 1-2 సార్లు ఆ పదాలు రాసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుందండి. మీ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోద్ది. తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా మీకు ప్రిపరేషన్కి సంబంధించి చాలా సింపుల్గా మీరు ఇవన్నీ వీడియో చూసుకుంటూ మీరు ముఖ్యమైనటువంటి పదాలను ఒక రఫ్ నోట్స్ దగ్గర పెట్టుకుని రాసుకున్నట్లయితే మీకు ప్రిపరేషన్ చాలా సింపుల్గా అయిపోద్ది. తర్వాత
ఇటువంటి నాడీ కణాలు తీసుకున్నట్లయితే నాడీ కణాల మధ్యలో విద్యుత్ నాడీ సందులు అనేటటువంటివి ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రిక్ సినాప్సిస్ అని చెప్పాం. ఇవి ఏం చేస్తాయంటే నాడీ ప్రచోదనాల వేగాన్ని ఎక్కువ చేస్తాయి. నెక్స్ట్ ఉపకళా కణజాలాల గురించి చూద్దామండి. ఇక్కడ మనకి జంతువుల్లో ఉండేటటువంటి కణజాలాలు 4 రకాలని చెప్పాము. ఉపకళా కణజాలము, సంయోజక కణజాలము, కండర కణజాలము, నాడీ కణజాలం అని చెప్పాము. సో ఈ 4 రకాలైనటువంటి కణజాలాల గురించి ఇక్కడ మనం చూద్దాము. ముందుగా ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం తీసుకున్నట్లయితే ఎపిథీలియల్ టిష్యూ అంటారంటే ఎపి అంటే బయట, థీలియం అంటే వృద్ధి చెందేది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉపకళా కణజాలం అనేది జంతువుల యొక్క శరీర భాగాన్ని కప్పి ఉంచేటటువంటి పొర, అన్ని అవయవాల యొక్క ఉపరితలాన్ని కప్పి ఉంచేటటువంటి పొరలు. అంటే ఖాళీగా ఉన్నటువంటి కుహరాల్లాగా ఉన్నటువంటి అవయవాలను ఆవరించి ఉండేటటువంటివి పొర. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఉపకళా కణజాలం అంటే ఓవరాల్గా శరీరం మొత్తం కప్పి ఉంచుద్ది. ఏదైనా ఒక అవయవం తీసుకున్నప్పుడు దాన్ని కూడా కప్పి ఉంచుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఉందనుకో, కిడ్నీ పైన ఉన్నట్టు ఉంటుంది. ఊపిరితిత్తులు ఉంటుంది, ఊపిరితిత్తుల పైన ఉంటుంది. గుండె ఉంటుంది, గుండె పైన ఉంటుంది. అట్లా తర్వాత లివర్ ఉందనుకోండి, లివర్, ప్యాంక్రియాస్, అన్ని రకాలైనటువంటి అంతర్గతంగా ఉన్న అవయవాలు, ప్రతి ఒక్క అవయవాన్ని కప్పి ఉంచేటటువంటి పొర, మన శరీరాన్ని ఓవరాల్గా కప్పి ఉంచేటటువంటి పొరనే ఉపకళా కణజాలం అంటారు. ఇవి బహిస్త్వచం, అంతఃత్వచం, మధ్యత్వచం దేని నుంచి అయినా ఏర్పడతాయంటే దీనిపైన ఒక ఆధార పట్టిక ఉంటుంది. తర్వాత ఆధార పట్టిక అంటారు, దాంట్లో రక్తనాళాలు ఉంటాయి. కొన్ని ఉపకళా కణాలు స్వేచ్ఛ సూక్ష్మ చూషకాలు లేదా స్టీరియో సీరియాలు ఉంటాయి. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటిది మనకు ఓవరాల్గా ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి రకాలు ఉంటాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఉపకళా కణజాలం ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్లో మనకి ఏమీ లేదు. ఇది ఉపకళా కణాలు బహిస్త్వచం, అంతఃత్వచం, మధ్యత్వచం దేని నుంచైనా ఏర్పడతాయి. దీంట్లో రకాల గురించి చూద్దామండి. ఉపకళా కణాలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి 2 రకాలుగా ఉంటాయి. సరళ ఉపకళ, సంయుక్త ఉపకళ. సింపుల్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం అనేటటువంటి 2 రకాలు ఉంటాయండి. మరి సింపుల్ ఎపిథీలియం అంటే చూడండి ఒకే వరుస కణాలతో ఏర్పడితే దాన్ని సరళ ఉపకళ అంటారు. అట్లా కాకుండా ఒకటి కంటే ఎక్కువ వరుసలతో ఏర్పడితే దాన్ని సంయుక్త ఉపకళ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరళ ఉపకళ అంటే ఇప్పుడు నేల మీద మనకి టైల్స్ వేస్తూ ఉంటారు. మనకి కింద అన్ని టైల్స్ అన్నీ కూడా నేల మీద వేసేటటువంటి టైల్స్ తీసుకున్నట్లయితే టైల్స్ అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి, కానీ ఒకదాని మీద ఒకటి ఉండవు. సో కాబట్టి ఇట్లా పక్క పక్కన వరుసగా ఒకే లేయర్ లాగా ఉంటాయి. అట్లా అది సరళ ఉపకళ. మరి సంయుక్త ఉపకళ అంటే ఏంటంటే ఒక పొర పైన ఇంకొక పొర, ఆ పొర పైన ఇంకొక 2-3 పొరలు, అట్లా 2-3 పొరల మందంలో ఉన్నట్లయితే దాన్ని స్థరిత ఉపకళ అంటారు, లేకపోతే సంయుక్త ఉపకళ అంటారు. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. సరళ ఉపకళ అనేది ఒకే కణం మందంతో ఏర్పడిద్దండి. ఈ శరీర కుహరాన్ని ఆవరించిద్ది, నాళాలు, నాళికలు ఆవరించి ఉంటుంది. స్రావానికి తోడ్పడిద్ది. ఇవన్నీ ఇట్లాంటివి ఏమి అడగడు. ఎక్కడ ఉన్నది ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఉపకళా కణజాలాల్లో ఏవి ఎక్కడ ఉన్నాయి వాటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈ సరళ ఉపకళలో సరళ శల్కల ఉపకళ అండి. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అంటారు, పేమెంట్ ఎపిథీలియం అని కూడా అంటారు. ఇవేంటి అంటే సరళ శల్కల ఉపకళ ఒకే కణంలో మందంలో ఉంటుందని చెప్పిన బల్లపరుపుగా టైల్స్ లేదా గోన పెంకుల్లాగా ఉంటాయి చెప్పిన. నేల మీద వేసినటువంటి టైల్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. మధ్యలో కేంద్రం ఉంటుంది, రక్తనాళాలు అంతఃస్థరంలో మీసోథీలియం ఎక్కడెక్కడ ఉంటాయి అనేటటువంటి తీసుకున్నట్లయితే ఇవి ఒకే కణం మందంలో ఉంటాయి. పెంకుల్లాగా నేల మీద పరిసినటువంటి పెంకుల్లాగా ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఎక్కడ ఉంటాయంటే రక్తనాళాల అంతఃస్థరంలో ఉంటాయండి. రక్తనాళాల అంతఃస్థరంలో, శరీర కుహరంలో, మీసోథీలియంలో ఉంటాయి. అంటే ఫ్లోరా, అవయవాలను ఆవరించేటటువంటి పొరలు ఉంటాయి కదా, గుండె, ఊపిరితిత్తులు, వాటిని ఆవరించినటువంటి పొరలు, ఆంత్రవేశనము, హృదయావరణ త్వచము. ఊపిరితిత్తులను ఆవరించేటటువంటి పొరల్లో కానివ్వండి, గుండెను ఆవరించినటువంటి హృదయావరణ త్వచంలో కానివ్వండి మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ బౌమన్స్ గుడిక కుడ్యంలో ఉంటాయి, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయుకోశాల్లో ఉంటాయి. సో ఇది సరళ శల్కల ఉపకళ. ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయుకోశాలని ఆవరించి ఉంటాయండి. తర్వాత గుండెను ఆవరించినటువంటి హృదయావరణ త్వచము, ఊపిరితిత్తులను ఆవరించినటువంటి ఫ్లోరా వీటిలో ఉంటాయి. నెఫ్రాన్లో ఉన్నటువంటి బౌమన్స్ గుళిక. సో ఇట్లా ఉంటాయి సరళ శల్కల ఉపకళ, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. నెక్స్ట్ సరళ ఘనాకార ఉపకళ అండి. ఈ ఘనాకార ఉపకళలో కణాలన్నీ కూడా మరి ఘనాకారంలో ఉంటాయి, ఒకే వరుసలో ఉంటాయి, కానీ ఇవి ఘనాకారంలో ఉంటాయి. అంటే క్యూబ్ షేప్లో ఉంటాయి. పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంత ఉంటుంది సమానంగా ఉంటాయి. క్యూబ్ షేప్లో ఉంటాయి, ఒకే వరుసలో ఉన్నాయి. చూడండి ఇక్కడ. సో దీన్ని సరళ ఘనాకార ఉపకళ అంటారు. ఇవి
జనన ఉపకళ నెఫ్రాన్లలో కనిపిస్తూ ఉంటాయి. సమీప దూరస్థ సంవలిత నాళికల్లో ఉంటాయండి. సమీప సంవలిత నాళికలో ఘనాకార ఉపకళ సూక్ష్మ శోషకాలను కలిగి ఉంటాయి. నెఫ్రాన్లో మనకి సమీప సంవలిత నాళిక, ఇప్పుడు నెఫ్రాన్ తీసుకున్నాం అనుకో, నెఫ్రాన్లో మనకి ఇది సమీప సంవలిత నాళిక లూప్ ఆఫ్ ఇన్లీ, నెక్స్ట్ ఇది దూరస్థ సంవలిత నాళిక. సో కాబట్టి ఇట్లా మనకి సమీప సంవలిత నాళిక, దూరస్థ సంవలిత నాళికల్లో సరళ ఘనాకార ఉపకళ ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెఫ్రాన్లో సమీప సంవలిత నాళిక, దూరస్థ సంవలిత నాళికల్లో ఉంటుంది. ఈ సమీప సంవలిత నాళికలో సూక్ష్మ శోషకాలు అనే మైక్రోవిల్లైలు ఉంటాయి. దీంట్లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీంట్లో మైక్రోవిల్లైలు ఉంటాయి. సో ఇది సరళ ఘనాకార ఉపకళ అంటే ఒకే వరుస. సరళం అంటే గుర్తుపెట్టుకోండి ఒక వరుస కణాలు. ఘనాకారం అంటే క్యూబ్ షేప్లో ఉంటాయి, ఒకే వరుసలో ఉండి ఘనాకారంలో ఉంటాయి అంతే. అది ఎక్కడ ఉంటాయి ఏంటి అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్, మరి తర్వాత ఇవి మధ్యలో కేంద్రకం ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది, ఇవన్నీ అవసరం మనకి. ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేది ఇంపార్టెంట్. జనన ఉపకళ నెఫ్రాన్లో ఉన్నటువంటి సమీప దూరస్థ సంవలిత నాళికల్లో ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ మైక్రోవిల్లై ఉంటాయి సమీప సంవలిత నాళికలో. సో ఇది గుర్తుపెట్టుకోండి. జనన ఉపకళ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ముష్కం ఉందనుకోండి, ముష్కంలో శుక్రోత్పాదక నాళికలు ఇవి. శుక్రోత్పాదక నాళిక అడ్డుకోత తీసుకున్నట్లయితే ఇది జనన ఉపకళ అంటారు. ఈ జనన ఉపకళ నుంచే శుక్రమాతృ కణాలు తయారవుతాయి. సో కాబట్టి ఈ విధంగా జనన ఉపకళలో ఉంటాయి, నెఫ్రాన్లు సమీప దూరస్థ సంవలిత నాళికల్లో ఉంటాయి. ఇది సరళ ఘనాకార ఉపకళ. నెక్స్ట్ స్తంభాకార ఉపకళ కణజాలం అండి. ఇది స్తంభాకార ఉపకళ కణజాలం తీసుకుంటే కణాలు చూడండి, సింపుల్ కాలుమ్నర్ అంటే సరళం అంటే ఒకే వరుసలో ఉంటాయి, స్తంభం అంటే పిల్లర్ ఆకారంలో ఉంటాయి, కాలం షేప్లో ఉంటాయి. ఇంకో చూడండి, కణాలు పొడవుగా సన్నగా ఒకే వరుసలో ఉంటాయి, ఈ మధ్యలో అండాకారంగా ఉంటుంది, ఆధారం దగ్గర ఇవన్నీ మనకు అవసరం లేదండి. సరళ స్తంభాకార ఉపకళ అనేది సరళంగా ఉంటుంది, ఒకే వరుసలో ఉంటుంది, స్తంభాకారంలో ఉంటాయి అంతే. ఇవి ఎక్కడ ఉంటాయి అనేది తీసుకుంటే మనకి ఇవి రెండు రకాలు. వీటిలో మధ్య మధ్యలో అక్కడక్కడ కొన్ని స్రావక పదార్థాన్ని విడుదల చేసేటటువంటి గాబ్లెట్ కణాలు ఉంటాయండి. ఇంపార్టెంట్ ఇది చూడండి, గాబ్లెట్ కణాలు ఇందులో ఉంటాయి. శ్లేష్మాన్ని విడుదల చేసే గాబ్లెట్ కణాలు ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడండి. దాంట్లో మరి సరళ స్తంభాకార ఉపకళలో ఉంటాయి. ఓకేనా, సరళ స్తంభాకార ఉపకళలో గాబ్లెట్ కణాలు అనేవి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది శ్లేష్మాన్ని విడుదల చేసేటటువంటి కణాలు. మరి సరళ స్తంభాకార ఉపకళ రెండు రకాలుగా ఉంటుంది. ఈ సరళ స్తంభాకార ఉపకళలో శైలికలు ఉన్నాయనుకోండి, దాన్ని శైలికమయ సరళ స్తంభాకార ఉపకళ అంటారు. ఒకవేళ శైలికలు లేకుండా ఉంటాయి, దాన్ని శైలిక రహిత స్తంభాకార ఉపకళ అంటారు. ఇక చూడండి, మనకి ఇక్కడ శైలికమయ స్తంభాకార ఉపకళ, దీంట్లో పైన శైలికలు ఉంటాయి అంతే. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది కనిపిస్తుంది చూడండి, ఇక్కడ శైలికలు ఉన్నాయా లేదా? ఈ స్తంభాకారంలో ఉన్నాయి, స్తంభాకారం ఒకే వరుసలో ఉన్నాయి కాబట్టి సరళం, స్తంభాకారంలో ఉన్నాయి కాబట్టి స్తంభాకార ఉపకళ, పైన శైలికలు ఉన్నాయి కాబట్టి శైలికమయ స్తంభాకార ఉపకళ అంతే. మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఫాలోపియన్ నాళాలు, మెదడులో ఉన్నటువంటి కోష్టకాలు, నాడీదండ కుల్య, బ్రాంకియోల్స్ మొదలైనటువంటి కుహరాల్లో ఉంటాయి. ఫాలోపియన్ నాళాలు అంటే మనకి తెలుసు కదా, ఇప్పుడు మనకి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకి ఈ స్త్రీ బీజకోశాలు, ఇది ఫాలోపియన్ నాళాలు. ఈ ఫాలోపియన్ నాళాల్లో ఉంటాయి, ఈ కుహరం లోపల ఆవరించి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మెదడు కోష్టకాలు. మెదడులో ఉండేటటువంటి కోష్టకాలు, మెదడులో మనకి ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, ఇట్లా పారాసీలు, డయాసీలు అని చెప్తూ ఉంటారు. ఆ ఖాళీ ప్రదేశాలను ఆవరించి కనిపిస్తూ ఉంటాయి. ఇవి శైలికమయ స్తంభాకార ఉపకళ. నెక్స్ట్ నాడీ దండం యొక్క కేంద్రకులి. ఇప్పుడు మనకి ఇది మెదడు అనుకుందాం, మెదడు నుంచి ఇది వెన్నుపాము. మెదడు వెన్నుపాము లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, ఖాళీ ప్రదేశాన్ని ఆవరించి మనకి పోషకాలు ఉంటాయని చెప్పి, దాంతోపాటు ఈ నాడీ దండం వెన్నుపాము లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఆవరించి కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ బ్రాంకియోల్స్, మనకి శ్వాస వ్యవస్థ తీసుకున్నట్లయితే శ్వాస వ్యవస్థలో కూడా మనకి వాయునాళం, ఇట్లా వాయునాళం ఉంటుంది. తర్వాత వీటి నుంచి శ్వాసనాళం, వాయునాళం, రెండు శ్వాసనాళాలు, లేకపోతే బ్రాంకియోల్స్ అంటారు కదా. సో ఇలాంటి బ్రాంకియోల్స్లో ఉంటాయి. ఇది శైలికమయ స్తంభాకార ఉపకళ. శైలికలు ఉంటాయి, స్తంభాకారంలో ఉంటుంది. తర్వాత ఇవి ఎక్కడ ఉంటాయంటే మెదడులో ఉన్నటువంటి కోష్టకాలు, నాడీ దండంలో ఉన్నటువంటి కుల్యలో ఉంటాయి. తర్వాత ఫాలోపియన్ నాళాల్లో ఉంటాయి, బ్రాంకియోల్స్లో ఉంటాయి.
రెండవది శైలిక రహిత స్తంభాకార ఉపకళ అండి. సేమ్ ఇది కూడా దానిలాగే ఉంటుంది, కానీ దీంట్లో పైన సర్ఫేస్ మీద ఎలాంటి శైలికలు లాంటివి ఉండవు. ఇక్కడ చూడండి, ఎలాంటి శైలికలు లేకపోతే అది శైలిక రహిత స్తంభాకార ఉపకళ. ఇది ఎక్కడ ఉంటుందంటే పేగు గోడల్లో ఉంటుంది. జీర్ణాశయం పేగు కుహరంలో ఉండి శోషణ క్రియకు ఉపయోగపడతాయి. ఇవి శోషణ ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. చిన్న పేగు గోడల్లో శోషణ ఉపరితలాన్ని పెంచేటటువంటి కణజాలం ఏది అని అంటే శైలికారహిత స్తంభాకార ఉపకళ. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలోపి నాళాలు, మెదడు కోష్టాలు, నాడీదండం కుల్య, బ్రాంక్యూల్స్లో ఉండేటటువంటి ఉపకళ కణజాలం ఏదంటే శైలికామయ స్తంభాకార ఉపకళ. సో ఇది సరళం అండి. ఇప్పుడు వరకు అని చెప్పిన మనకి సరళ ఉపకళ. నెక్స్ట్ సంయుక్త ఉపకళ. చూడండి, మనకి సంయుక్త ఉపకళ అంటే పేరులోనే కనపడుతుంది మనకి. అంటే ఒకటి కంటే ఎక్కువ పొరలు ఉన్నాయి కాబట్టి దాన్ని సంయుక్తం అని చెప్తున్నారు. ఇక చూడండి, ఇదొక లేయరు, ఇదొక లేయరు, ఇదొక లేయరు. అంటే ఇప్పుడు మనకి బ్రెడ్ ఉందనుకోండి, ఆ బ్రెడ్ మీద మనకి రొట్టెలు ఉంటాయి. బ్రెడ్ ప్యాకెట్లో దీంట్లో స్లైసెస్ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పెడతారు కదా, అట్లా మనకు కనిపిస్తుంది చూడండి. 1 2 3 4 3 4 లేయర్లో కనపడుతున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే స్థరిత అనేది గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ ఒకటే ఉంటే సింపుల్ ఎపిథీలియం, ఎక్కువగా ఉంటే లేయర్స్ ఎక్కువ ఉంటే కాంపౌండ్ ఎపిథీలియం. స్థరిత ఉపకళ అంటారు. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని కూడా పిలుస్తారండి దీన్ని. దీనికి పేరు ఏంటంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని కూడా పిలుస్తారు. వాటి కంటే ఎక్కువ స్థరాలు ఉంటాయి. మరి దీంట్లో ఎక్కువగా పొడిగా ఉండి చర్మాన్ని ఉపరితలాన్ని ఆవరించి ఉంటుంది. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్థరిత ఉపకళ అనేది ఎక్కడ ఉంటుందంటే మన చర్మాన్ని ఆవరించి ఉండేటటువంటి పొరని స్థరిత ఉపకళ అంటారు. మనకి స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ని కాంపౌండ్ ఎపిథీలియం లేదా స్థరిత ఉపకళ అంటారు. సరళం అంటే ఒకటి, స్థరతం అంటే స్థరితం అంటే ఏంటి, స్థరాలు ఒకటి కంటే ఎక్కువ పొరలు ఉన్నాయి కాబట్టి. దీన్ని స్థరిత క్యారోటిన్ రహిత శల్కల ఉపకళ అని కూడా అంటారండి. స్థరిత అంటే పొరలు ఉన్నాయి కాబట్టి స్థరిత, క్యారోటిన్ ఉంది కాబట్టి క్యారోటిన్, తర్వాత శల్కల ఉపకళ కాబట్టి ఇది శల్కల ఉపకళ. తర్వాత ఎక్కడెక్కడ ఉంటాయంటే ఆస్యకుహరము, గ్రసని, ఆహారవాహిక అంటే డైజెస్టివ్ ట్రాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇది డైజెస్టివ్ జీర్ణ వ్యవస్థలో ఉంటుంది, డైజెస్టివ్ ట్రాక్లో ఉంటుంది. తర్వాత వచ్చి యోని లోపలి తలాలను ఆవరించింది. దీన్ని కెరోటిన్ రహిత శల్కల ఉపకళ అని అంటారు. చర్మంలో ఉంటే కెరోటిన్ సహిత శల్కల ఉపకళ అని గుర్తుపెట్టుకోండి. చర్మంలో ఉంటే దాన్ని స్థరిత కెరోటిన్ శల్కల ఉపకళ అంటారు. అట్లా కాకుండా ఆస్యకుహరము, గ్రసని, ఆహారవాహిక, యోని స్థలాలు ఆవరించి దాన్ని కెరోటిన్ రహిత శల్కల ఉపకళ అంటారు. దీంట్లో కెరోటిన్ ఉండదండి. మనకి స్కిన్ మీద మనకి చర్మం పొలుసుల్లాగా రాలిపోతుంటుంది కదా, నిర్జీవం అయిపోయి, దానికి కారణం అంటే కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఉపకళ కణాలు లాలజల గ్రంథులు, స్వేద గ్రంథులు, క్లోమాల్లో ఎక్కువ సంఖ్యలో లోపల తలాల్లో ఉంటాయండి. ఇది దీనికి సంబంధించింది. స్థరిత ఘనాకార ఉపకళ అనేటటువంటిది కూడా దీన్ని మనకి చెప్తూ ఉంటారు. చూడండి, ఘనాకారంలో ఉన్నాయి కాబట్టి మనకి స్థరిత ఘనాకార ఉపకళ అంటారు. దీని చూడండి, ఉపకళ కణ స్వేద గ్రంథులు, లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, క్లోమ గ్రంథులు ముఖ్యమైన నాళాల్లో లోపల ఉంటాయి. అయితే ఈ ఘనాకారంలో ఉండటం వల్ల వీటిని స్థరిత ఘనాకార ఉపకళ అని కూడా చెప్తారు వీటిని. కాబట్టి ఇవి స్థరిత కెరోటిన్ సహిత ఘనాకార ఉపకళ అని కూడా చెప్పవచ్చు, ఈ ఘనాకారంలో ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి, మూత్రాశయం కుడ్యం తీసుకున్నట్లయితే మూత్రాశయ కుడ్యము మనకి సంయుక్త ఉపకళతోటి తయారైద్ది. చెప్పాం కదా, కాంపౌండ్ స్థరిత ఉపకళ కణజాలంతో తయారైద్ది. ఇప్పుడు మూత్రాశయం అనుకోండి, ఈ మూత్రాశయం యొక్క గోడలు మనకి ఈ స్థరిత ఉపకళ కణజాలంతో తయారవుతాయండి. ఈ స్థరిత ఉపకళ కణజాలం లేదా సంయుక్త ఉపకళ కణజాలంతో తయారవటం వల్ల దీనికి ఏంటి అంటే సైజు తగ్గుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజీ ఉంది, ఆ స్పాంజీ మీద మనం చెయ్యి వేయగానే ఏమవుతుందంటే కిందకి ప్రెస్ అయిపోయి సైజు తగ్గిపోద్ది. ఓకే, ఇట్లా కూడా అంతే. యూరినరీ బ్లాడర్లో యూరిన్ అనేది మనకి దీని లోపల స్పేస్ తక్కువగానే ఉంటుంది. ఫస్ట్ యూరినరీ బ్లాడర్లో యూరిన్ ఫిల్ అయిపోయిన తర్వాత మరి అప్పటికి కూడా యూరిన్ బయటికి పాస్ చేయకుండా అట్లే ఉంచితే ఏమవుతుందంటే ఈ యూరిన్ ఈ యొక్క వాల్స్ మీద ప్రెస్ అవ్వటం వల్ల ఏమైందంటే దీని సైజు స్పాంజీలాగా లోపలికి పోద్ది. ఇట్లా మన స్పాంజీ మీద ప్రెస్ చేస్తే ఎట్లా లోపల పోద్దు, దీని యొక్క వాల్స్ అనేవి సైజు తగ్గిపోయి లోపల స్పేస్ అనేది ఇంకా పెరిగిద్ది. కాబట్టి మనకి దీన్ని గుర్తుపెట్టుకోండి, మూత్రాశయం కుడ్యంలో ఉన్నటువంటి సంయుక్త ఉపకళ అనేది పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది
దీన్నే పరివర్తన ఉపకళ, మధ్యంతర ఉపకళ అంటారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. యూరినరీ బ్లాడర్లో ఉండేటటువంటిది ఏంటి అంటే పరివర్తన ఉపకళ లేదా మధ్యంతర ఉపకళ అంటారు. అంటే అవసరాన్ని బట్టి ఇది దాంట్లో ఉన్నటువంటి యూరిన్ సైజుని బట్టి లోపల స్పేస్ని అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉంటారు, టాయిలెట్కి అడిగినప్పుడు పంపించలేదు అనుకోండి, వాళ్ళకి యూరిన్ పాస్ చేయాలనే ఫీలింగ్ వచ్చినప్పటికి కూడా క్లాస్లో పిల్లల్ని మధ్యలో పంపించినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ యూరినరీ బ్లాడర్ ఇంకా ఎక్కువ యూరిన్ స్టోరేజ్ చేయడం కోసం అది ఏమైందంటే దాంట్లో ఉన్నటువంటి గోడలు వాటికి ప్రెస్ అవ్వడం వల్ల ఏమైందంటే అవి స్పాంజీ లాగా లోపల ముడుచుకొని లోపల స్పేస్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాయి. సో కాబట్టి మూత్రాశయాన్ని పరిమాణాన్ని బట్టి దీని యొక్క గోడలు మందంగా కానీ పలసంగా కానీ మారుతూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పరివర్తన ఉపకళ లేదా మధ్యంతర ఉపకళ అనేది యూరినరీ బ్లాడర్లో ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఫైనల్గా స్థరిత ఉపకళ కణజాలం అనేది ఒకటి కంటే ఎక్కువ పొరలు ఉంటే దీన్ని స్థరిత ఉపకళ అంటారండి. మరి దీన్ని సంయుక్త ఉపకళ అని కూడా అంటారు. ఒకటి ఉంటే సింపుల్, ఒకటి కంటే ఎక్కువ పొరలు ఉంటే సంయుక్త ఉపకళ లేకపోతే స్థరిత ఉపకళ అంటారు. మరి ఇది చర్మంలో ఉన్నట్లయితే దాన్ని స్థరిత కెరోటిన్ సహిత శర్కల ఉపకళ అంటారండి. తర్వాత ఇంకా మనకి అదేవిధంగా డైజెస్టివ్ ట్రాక్లో కానివ్వండి, రిప్రొడక్టివ్ ట్రాక్లో కానీ ఉన్నట్లయితే దానికి ఎలాంటి కెరోటిన్ ఉండదు కాబట్టి కెరోటిన్ రహిత శల్కల ఉపకళ అంటారు. తర్వాత లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, క్లోమ గ్రంథులు నాళాల్లో కూడా ఉంటుంది. తర్వాత వీటిని స్థరిత ఘనాకార ఉపకళ అని కూడా చెప్పాము, ఎందుకంటే ఇవి ఘనాకారంలో ఉన్నాయి కాబట్టి ఘనాకార ఉపకళ అంటారు. తర్వాత యూరినరీ బ్లాడర్ తీసుకున్నట్లయితే మధ్యంతర ఉపకళ అంటారు, లేకపోతే పరివర్తన ట్రాన్సిషన్ ఎపిథీలియం అని కూడా అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకుంటే. నెక్స్ట్ మిథ్యాస్థరిత ఉపకళ, సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. ఇది చూడటానికి ఆ పేరులో ఉంచండి. మిథ్య అంటే ఏంటి? ఫాల్స్ అని అర్థం. స్థరిత అంటే ఏంటి? పొరలు. అంటే అనేక పొరలు ఉన్నప్పటికీ కూడా అది నిజమైనటువంటి ఉపకళ కాదు అని చెప్తుంది. మిథ్యాస్థరిత ఉపకళ అనేది ఏంటంటే నిజమైనటువంటి స్తరాలు లేనటువంటి పొరని మిథ్యాస్థరిత ఉపకళ అంటారు, సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. సో ఇక్కడ చూడండి, ఇది సరళ ఉపకళ అయినప్పటికీ కూడా ఇది స్థరిత ఉపకళలాగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇక్కడ చూడండి కేంద్రకాలు అనేవి భిన్న ఎత్తుల్లో ఉంటాయి. సో కేంద్రకాలు అనేవి భిన్న ఎత్తుల్లో ఉంటాయి. ఎట్లా కనిపిస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కణము, ఇదొక కణము, ఇదొక కణము, ఇదొక కణం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఒకే కణాలు, అంటే సరళ ఉపకళ. ఈ సరళ ఉపకళలో ఉన్నటువంటి కణాలు కేంద్రకాలు అనేవి భిన్న ఎత్తుల్లో ఉంటాయి. దీనికి ఏడ ఉంటుంది, దీనికి ఏడ ఉంటుంది, దీనికి ఏడ ఉంటుంది, దీనికి ఏడ ఉంటుంది. సో ఇట్లా చూస్తే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒకటి కంటే ఎక్కువ స్తరాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది సరళ ఇలాంటి ఉపకళను ఏమంటారంటే మిథ్యాస్థరిత ఉపకళ అంటారు. కణాలన్నీ ఒకే వరుసలో ఉన్నప్పటికీ కేంద్రకాలు విభిన్న ఎత్తుల్లో ఉండటం వల్ల మనకి అనేక పొరల రూపంలో ఉన్నటువంటి ఉపకళ ఏమంటారంటే మిథ్యాస్థరిత ఉపకళ అంటారు. ఇది శైలిక సహితంగా ఉండవచ్చు, లేకపోతే శైలిక రహితంగా ఉండవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శైలిక సహితమైనటువంటి గాబ్లెట్ కణాలతో కూడినటువంటి వాయునాళం లాగా ఉండవచ్చు. అంటే వాయునాళాల్లో తీసుకున్నట్లయితే వాయునాళంలో ఇది శైలిక సహితంగా ఉంటుంది, గాబ్లెట్ కణాలు ఉంటాయి. తర్వాత ఎపిడిడైమిస్లో ఉన్నటువంటి కణాలు అనేవి గాబ్లెట్ కణాలు లేనటువంటివి, శైలిక రహితమైనవి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎపిడిడైమిస్లో ఉన్నటువంటి అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉన్న ఎపిడిడైమిస్లో ఉన్నటువంటి కణాలు తీసుకుంటే దాంట్లో శైలిక రహితంగా ఉంటాయి, గాబ్లెట్ కణాలు లేనివి ఉంటాయి. తర్వాత వాయునాళంలో శైలిక సహితంగా ఉంటాయి, గాబ్లెట్ కణాలు అనేవి ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించింది. సో ఏం లేదంటే వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉన్నాయో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి మొత్తం మ్యాటర్ మొత్తం అవసరం లేదు, మనకి వాటికి సంబంధించినటువంటి ఏవి ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఇచ్చి వాడి పేరు అడుగుతాడు, వాడి పేరు అడిగి అవి ఎక్కడ ఉన్నాయని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మనకి గ్రంథి ఉపకళ. చూడండి, మరి గ్రంథి ఉపకళ అంటే ఏంటంటే ఉపకళ కణజాలంలో ఉన్నటువంటి కొన్ని కణాలు అనేవి లోపలికి అంతర్వర్తనం చెందుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఉపకళా కణజాలం అనుకుందాం. ఈ ఉపకళా కణజాలంలో ఉన్నటువంటి కణాలు అనేవి లోపలికి అంతర్వర్తనం చెందుతాయి. ఇట్లా అంతర్వర్తనం చెందడం ఒక కుహరం లాంటి నిర్మాణం ఏర్పడి అది ఒక గ్రంథిలాగా ఏర్పడుతుంది. దీన్ని గ్రంథి ఉపకళ అంటారు.
మరి ఈ గ్రంథి ఉపకళ అనేటటువంటిది తీసుకున్నట్లయితే మనకి ఇవి చూడండి, దీంట్లో 2 రకాలైనటువంటి గ్రంథి కణాలు అనేవి ఉంటాయి. గ్రంథి ఉపకళలో ఏక కణ గ్రంథులు ఉంటాయి, తర్వాత బహుకణ గ్రంథులు అనేవి ఉంటాయి. ఏక కణ గ్రంథులు తీసుకున్నట్లయితే ఈ ఉపకళ త్వచంలో విడివిడిగా ఉంటాయి. ఉదాహరణకు ఆహార నాళంలో ఉన్నటువంటి గాబ్లెట్ కణాలు ఇవి చూడండి. ఏకకణ గ్రంథి కణాలు అంటే ఇది ఏక కణం, అంటే ఒకే కణంలో ఇక్కడ గ్రంథి కణం రూపంలో ఉంటుంది ఇది ఒక కణం అనేది. తర్వాత బహుకణ గ్రంథులు ఇవి ఉపకళా త్వచల్లో గుంపులుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇవి గుంపులుగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇది మొత్తం ఒకటే కణము. ఈ ఒకే కణంలో మనకి అనేక గ్రంథులు అనేవి ఉన్నాయి కాబట్టి బహుకణ గ్రంథులు అంటారు. లాలాజల గ్రంథులు, ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఏకకణ గ్రంథి కణాలకు ఉదాహరణ అడుగుతాడండి. మీకు ఇక్కడ అడిగేటటువంటిది ఏంటి అంటే ఏకకణ గ్రంథి కణాలకు ఉదాహరణ ఏంటి అంటే మనకి ఆహార నాళంలో ఉన్నటువంటి గాబ్లెట్ కణాలండి. ఇది ఇంపార్టెంట్. ఆహార నాళంలో ఉన్నటువంటి గాబ్లెట్ కణాలు ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ బహుకణ గ్రంథి కణాలకు ఉదాహరణ ఏంటంటే లాలాజల గ్రంథులు. గుర్తుపెట్టుకోండి, లాలాజల గ్రంథుల్లో ఉన్నటువంటి గ్రంథి కణాలు. సో ఎందుకంటే మనకి ఎక్కువ అడగడండి ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియాలి. ఏకకణ గ్రంథి కణాలు అంటే చెప్పాం మనం ఒకే కణంలో గ్రంథుల్లాగే ఏర్పడతాయి. బహుకణ గ్రంథి కణాలు అంటే ఏంటంటే ఉపకళా కణజాలంలో ఉన్నటువంటి కుహరం లోపలికి చొచ్చుకుని పోయి అనేక కణాలు కలిసిపోయి అనేక గ్రంథి కణాలు కలిసి ఏర్పడితే దాన్ని బహుకణ గ్రంథి కణాలు అంటారు. లాలాజల గ్రంథులు ఎగ్జాంపుల్ అంతే. ఇక మనకి తర్వాత ఏకకణ గ్రంథి కణాలకి ఆహార నాళంలో ఉన్నటువంటి గాబ్లెట్ కణాలు. తర్వాత అవి విడుదల చేసేటటువంటి స్రావాన్ని బట్టి ఇవి 2 రకాలని చెప్పాము. బహిస్రావక గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులు అని చెప్పాము. మరి బహిస్రావక గ్రంథులు తీసుకున్నట్లయితే మనకి తెలుసు నాళాలు ఉన్నటువంటి వాటిని బహిస్రావక గ్రంథులు అంటారు, ఎగ్జోక్రైన్ గ్రంథులు. నాళాలు లేనటువంటి వాటిని అంతఃస్రావక గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పాము. వీటికి ఎగ్జాంపుల్ మనకు తెలుసు. బహిస్రావక గ్రంథులు అంటే లాలాజల గ్రంథులు, తర్వాత చెవిలో ఉన్నటువంటి గుమిలను ఉత్పత్తి చేసే సెరూమినస్ గ్లాండ్స్, తర్వాత జీర్ణ రసాలను ఉత్పత్తి చేసేటటువంటి లాలాజల గ్రంథులు, ఇవన్నీ కూడా మనకి బహిస్రావక గ్రంథులే. తర్వాత శ్రావక పద్ధతిని ఆధారంగా చేసుకుని బహిస్రావక గ్రంథులు అనేవి 3 రకాలు ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శ్రావక పద్ధతిని ఉపయోగించి మనకి ఇక్కడ 3 రకాలైనటువంటి బహిస్రావక కణాలు అనేవి లేదా గ్రంథులు అనేవి ఉంటాయి. బహిస్రావక గ్రంథుల్లో ఉన్నటువంటి కణాలు అనేవి 3 రకాలుగా ఉంటాయండి. స్రావక పద్ధతిని ఆధారంగా చేసుకుని బహిస్రావక గ్రంథుల్లో రకాలు చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలోంచి బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ మీరోక్రైన్ గ్లాండ్స్ ఒకటి, ఎపోక్రైన్ గ్లాండ్స్ ఒకటి, హోలోక్రైన్ గ్లాండ్స్ ఒకటి, 3 రకాలైనటువంటి గ్రంథులు అనేవి ఉంటాయి ఇక్కడ మనకి. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ మీరోక్రైన్ గ్రంథులు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ మీరోక్రైన్ గ్రంథుల్లో చూడండి, స్రావక కణికల్ని ఇతర కణ పదార్థాలు నష్టపోకుండా బయటికి విడుదల చేస్తాయి. స్రావిక కణికల్ని ఇతర పదార్థాలు నష్టం అవ్వకుండా తెగి బయటికి పోతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మీరోక్రైన్ అని చెప్పిన, ఇవి కణాలు అని చెప్పిన. దీంట్లో ఉన్నటువంటి స్రావక పదార్థాలు, ఇతర పదార్థాలు, స్రావక్రియకి సంబంధించినటువంటి ఇది ఏం విడుదల చేస్తుందో దానికి సంబంధించిన పదార్థాలు ఈ కణం ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోయింది. చూడండి ఈ పార్ట్ ఎంతవరకు మాత్రం. సో దాన్ని ఏమంటారంటే మీరోక్రైన్ గ్రంథులు అంటారు. స్రావక కణికల్ని ఇతర కణ పదార్థాలని నష్టం జరగనివ్వకుండా బయటికి పంపించేటటువంటి బహిస్రావక గ్రంథుల్ని ఏమంటారు అని అడుగుతాడండి. మీరోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఇంపార్టెంట్. మీరోక్రైన్ గ్రంథికి ఉదాహరణ అని కూడా అడుగుతాడు. క్లోమము. ఇక్కడ చూడండి, అవి విడుదల చేసేటటువంటి స్రావక పదార్థం కణికలు అనేవి కణం నుంచి వచ్చేటప్పుడు ఆ కణానికి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. ఇక్కడ డ్యామేజ్ అవ్వకుండా సపరేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇది మీరోక్రైన్. నెక్స్ట్ ఎపోక్రైన్ గ్లాండ్స్ తీసుకున్నట్లయితే ఎపోక్రైన్ గ్రంథుల్లో ఏంటంటే క్షీర గ్రంథులు. ఇప్పుడు చూడండి, కణం యొక్క అగ్రభాగము ఈ స్రవించాల్సినటువంటి పదార్థం అనేది కణం యొక్క అగ్రభాగానికి వచ్చిందండి. ఇట్లా అగ్రభాగానికి వచ్చి ఈ మిగిలినటువంటి కణభాగం నుంచి ఇది కట్ అయిపోయి సపరేట్ అయిపోయి ఇది బయటికి విడుదల అవడం జరుగుతుంది. ఇది ఎపోక్రైన్ గ్లాండ్స్. కణం యొక్క అగ్రభాగం స్రావక పదార్థాలతో సహా కణం నుంచి తెగి విడిపోయింది. దీన్ని ఎపోక్రైన్ గ్లాండ్స్ అంటారు. నెక్స్ట్ హోలోక్రైన్ గ్లాండ్స్. హోలోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి చూడండి, దీనికి ఎగ్జాంపుల్ చర్మం. ఇప్పుడు కణం మొత్తం సెల్ మొత్తం డ్యామేజ్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి పదార్థం అనేది స్రావక పదార్థం బయటకు వచ్చింది. దాన్ని
హోలోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చర్మంలో ఉన్నటువంటి చర్మావస గ్రంథులు, ఇక్కడ చూడండి మనకి ఈ హోలోక్రైన్ గ్లాండ్స్లో చర్మంలో ఉన్నటువంటి కణాలు తీసుకున్నట్లయితే ఈ కణం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి దీని నుంచి మొత్తం అది విడుదల చేసేటటువంటి స్రావకాన్ని బయటికి పంపించింది. సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. హోలోక్రైన్ గ్లాండ్స్కి చర్మం ఎగ్జాంపుల్, నెక్స్ట్ ఎపోక్రైన్ గ్లాండ్స్కి క్షీర గ్రంథులు ఎగ్జాంపుల్, మీరోక్రైన్ గ్లాండ్స్కి క్రోమో ఇది ఎగ్జాంపుల్. ఖచ్చితంగా వీటి నుంచి ఇట్లాంటివి కూడా అడుగుతారండి. స్పెసిఫిక్గా ఉన్నటువంటివి, పెక్యులర్గా ఉన్నటువంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కణం మొత్తం కూడా స్రవించాల్సినటువంటి పదార్థము కణం యొక్క చివరి దగ్గరికి వచ్చి పదార్థాలు, కణికలు ఆ కణానికి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా బయటకు వస్తే దాన్ని మీరోక్రైన్ అంటారు. తర్వాత స్రవించాల్సినటువంటి స్రావక పదార్థాలు కణం యొక్క అగ్రభాగానికి వచ్చి అది తెగిపోయి కణం నుంచి వేరయ్యి ఆ స్రావక పదార్థాన్ని విడుదల చేస్తే దాన్ని ఎపోక్రైన్ అంటారు. తర్వాత ఆ కణం మొత్తం స్రవించేటటువంటి పదార్థం మొత్తం కణం డ్యామేజ్ అయిపోయి దాని నుంచి బయటకు వస్తే దాన్ని హోలోక్రైన్ అంటారు. చర్మం ఎగ్జాంపుల్. సో ఇవి వీటికి సంబంధించినటువంటి కణజాలాలంటే మనకి ఉపకళా కణజాలము. నెక్స్ట్ సంయోజక కణజాలం గురించి చూద్దామండి. సంయోజక కణజాలం తీసుకున్నట్లయితే మనకి ఉన్నత స్థాయి జంతువుల్లో సంయోజక కణజాలాలు అనేటటువంటివి మనకి తీసుకున్నట్లయితే అసలు పేరులోనే ఉంది. సంయోజక కణజాలం అంటే ఏంటంటే కనెక్టివ్ టిష్యూ అని చెప్పిన, అంటే కనెక్ట్ చేస్తూ ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి కణజాలాలని కానీ అవయవాలని కానీ బంధించి ఆధారాన్ని ఇచ్చేటటువంటి కణజాలాన్ని సంయోజక కణజాలం అంటారు. ఇది మధ్యస్థ నుంచి ఏర్పడిద్దండి. చాలా ఇంపార్టెంట్ ఇది బిట్, గుర్తుపెట్టుకోండి. సంయోజక కణజాలం అనేది పిండాభివృద్ధిలో ఏ త్వచం నుంచి అభివృద్ధి చెందుతుంది అంటాడండి. ఇది మధ్యస్థ నుంచి అభివృద్ధి చెందుతుంది. తర్వాత గుర్తుపెట్టుకోండి, సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి వివిధ రకాల కణజాలాలను కానీ అవయవాలను కానీ బంధించి వాటికి ఆధారాన్ని ఇచ్చేది సంయోజక కణజాలం. మధ్య త్వచ నుంచి ఏర్పడింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నట్లయితే దీంట్లో కణబాహ్య పదం మాత్రమే ఉంటుంది, తంతువులు ఉంటాయి, కొల్లాజన్, ఇవన్నీ మనకి మ్యాటర్ అవసరం లేదు. మరి దీంట్లో ఉన్నటువంటి రకాల గురించి చూద్దామండి. ఖచ్చితంగా రకాలు, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అని చెప్పాను, అవి ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మనకి దీని స్ట్రక్చర్ అండి దీనికి సంబంధించింది. ఇందులో మనకి ఏమీ లేవు బిట్లన్నీ కూడా. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి కొల్లాజిన్ తంతువులు అనేటటువంటివి ఉంటాయి, ఇంపార్టెంట్ ఇది. దాన్ని నెక్స్ట్ వచ్చేస్తాయి మనకి దీంట్లో. మరి దీంట్లో రకాలను తీసుకున్నట్లయితే సంయోజక కణజాలంలో మనకి వాస్తవిక సంయోజక కణజాలం అనేటటువంటిది ఉంటుందండి. వాస్తవిక సంయోజక కణజాలం అనేది తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇది 3 రకాలుగా ఉంటాయని చెప్పాము. సంయోజక కణజాలాన్ని 3 రకాలుగా విభజిస్తారని చెప్పాము. వాస్తవిక సంయోజక కణజాలము కనెక్టివ్ టిష్యూ, ప్రాపర్ కనెక్టివ్ టిష్యూ అంటారు. తర్వాత అస్థిపంజర కణజాలము, తర్వాత ద్రవరూప సంయోజక కణజాలం అనే 3 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ అస్థిపంజర కణజాలం అంటే బోన్ వచ్చిందండి. ద్రవరూప సంయోజక కణజాలం అంటే బ్లడ్ గురించి వస్తుంది. తర్వాత కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ వాస్తవిక సంయోజక కణజాలం గురించి వద్దాం. ఇక్కడ మనం వాస్తవిక సంయోజక కణజాలం అనేది మన ఇంటర్నల్గా ఉన్నటువంటి అవయవాల మధ్య ఉండేటటువంటి కణజాలాన్ని వాస్తవిక సంయోజక కణజాలం అంటారండి. దీనికి మనకి అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోడిని మనకు కట్ చేసినప్పుడు లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి అవయవాలు మొత్తం కూడా ఒక పొర లాంటి దాంతో అతుక్కొని ఉంటాయండి. ఒకసారి మనం లోపల అట్లా కట్ చేసి చూస్తే అవన్నీ లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నీ కూడా. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న కోడి యొక్క పొట్టని మనం కట్ చేసి లోపల ఉన్నటువంటి అవయవాలు మనం 2 లెఫ్ట్ రైట్ పార్ట్స్ని ఇట్లా పక్కకి లాగితే లోపల ఉన్న అవయవాలు కింద పడిపోవు. ఎందుకంటే అవన్నీ కూడా పేగులు కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం కూడా ఒక రకమైనటువంటి పొర టిష్యూలతోటి అది అతుక్కొని ఉంటాయి మొత్తం కూడా. కాబట్టి అలాంటి టిష్యూని ఏమంటారంటే మనకి వదులు సంయోజక కణజాలం అంటారండి. దీంట్లో మనకి వదులు సంయోజక కణజాలం లూజ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. దీంట్లో మాత్రికల కణాలు, తంతువులు అనేవి ఉంటాయి. దీంట్లో వదులు సంయోజక కణజాలం అంటారు. మనకి ఇది 3 రకాలుగా ఉంటుంది. వదులు సంయోజక కణజాలంలో మనకి లూజ్ కనెక్టివ్ టిష్యూలో 3 భాగాలు ఉంటాయండి. ఫస్ట్ ఏరియోలార్ కణజాలం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెప్పాము మనం. ఇప్పుడు మనం ఒక కోడిని కట్ చేసి చూస్తే లోపల మనకి పలసగా పొరల్లాగా ఉన్నటువంటి దారపోగుల్లాగా లేకపోతే కొన్ని
పల్స్ అని ఫిలిం లాగా అతుక్కొని ఉంటాయి అవన్నీ కూడా. సో దాన్ని ఏమంటారంటే ఏరియోలార్ టిష్యూ అంటారు. అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా ఆవరించి ఉంటుంది ఇది. దీంట్లో ఫైబ్రోబ్లాస్ట్ కణాలు, మాస్ట్ కణాలు, స్థూలభక్షక కణాలు, ఎడిపోసైట్స్, ప్లాస్మా కణాలు, తంతువులు అనేవి మనకి ఏరియోలార్ కణజాలంలో ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దేహంలో ఎక్కువగా విస్తరి ఉండేటటువంటి సంయోజక కణజాలము ఏరియోలార్ కణజాలం. అన్ని అవయవాల్లో కూడా ఇది దట్టించబడి ఉంటుంది. ఇది చర్మంలో అధచర్మాన్ని ఏర్పరిచింది. మనకి అంతఃచర్మం అని చెప్పిన కదా, అంతఃచర్మంలో కూడా మనకి ఏరియోలార్ సంయోజక కణజాలం అనేది ఉంటుంది. ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించినవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఏరియోలార్ కణజాలంలో ఉన్నటువంటి కణాల గురించి అడుగుతాడండి బిట్లు మీకు. సో ఇవన్నీ కూడా మనకి మొత్తం మ్యాటర్ లాగా మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. మీరు బిట్స్ వైజ్గా మనకి ఇక్కడ అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఇవి ఏది ఎందులో ఉంది అని మళ్ళీ ప్రత్యేకంగా ఈ పెద్ద క్లాసిఫికేషన్ లాగా అడగడివి. కాబట్టి ఏంటంటే మనకి ఇప్పుడు ఆ సెల్స్, దాని యొక్క ఫంక్షన్స్ అవి నేర్చుకుంటే సరిపోద్ది మీకు. ఇప్పుడు దీనికి మనం చెప్పాము సంయోజక కణజాలంలో మనకి 3 రకాలు ఉంటాయని చెప్పాము. వాస్తవిక సంయోజక కణజాలం, అస్థి కణజాలం, ద్రవరూప కణజాలం అని చెప్పాము. మళ్ళీ వాస్తవ సంయోజక కణజాలంలో మళ్ళీ వదులు కణజాలం అని చెప్పాము. మళ్ళీ దీంట్లో ఏరియాలర్ ఇట్లా ఇది దాంట్లోది దేంట్లోది అని అట్లా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదండి. జస్ట్ మీరు దానికి సంబంధించింది ఎక్కడిదక్కడ నేర్చుకుంటే సరిపోద్ది మీరు. ఇప్పుడు ఏరియోలార్ కణజాలం ఉంది. ఇది మొత్తం శరీరంలో ఎక్కువ భాగాల్లో ఆవరించి ఉండేటటువంటిది ఏరియోలార్ కణజాలం. దీంట్లో ఉన్నటువంటి కణాలు ఇప్పుడు చర్మంలో అధచర్మాన్ని ఏర్పరిచింది ఇది. మరి దీంట్లో ఉన్న కణాల గురించి అడుగుతాడండి, ఇంపార్టెంట్ ఇది. సో కాబట్టి ఇట్లా మీరు ఏ సెషన్కి ఆ సెషన్ మీరు అక్కడ ఉన్నటువంటి పోర్షన్ నేర్చుకుంటే సరిపోద్ది. మొత్తం ఇంటర్లింకింగ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు ఫైబ్రోబ్లాస్ట్ కణాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనకి ఏరియోలార్ కణజాలంలో ఉన్నటువంటి దారపోగులు లాంటి నిర్మాణాలు స్రవించేటటువంటి కణాలను ఏమంటారంటే ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అంటారండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైబ్రోబ్లాస్ట్ కణాలు మనకి దారపోగులు లాంటి నిర్మాణాలని, తంతువులను ఏర్పరుస్తాయి. ఇవి ఫైబ్రోబ్లాస్ట్ కణాలు. నెక్స్ట్ మాస్ట్ కణాలు ఉంటాయి. మాస్ట్ కణాల్లో హెపారిన్ అనేటటువంటిది రక్తస్కందన నిరోధక పదార్థంగా ఉంటుంది. ఏరియోలార్ కణజాలం ఏ కణాలు రక్తస్కందన నిరోధక పదార్థాలుగా పనిచేస్తాయి అని అడుగుతారు. మాస్ట్ కణాలు. లేకపోతే మాస్ట్ కణాలు ఈ క్రింది పదార్థాన్ని విడుదల చేస్తాయి అంటాడు. హెపారిన్ అనే పదార్థాన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ హిస్టోమిన్, బ్రాడీకైనిన్, సెరటోనిన్ ఇలాంటి పదార్థాలు మాస్ట్ కణాల నుంచి విడుదలవుతాయండి. గుర్తుపెట్టుకోండి. దీని మీద బిట్టే అడుగుతారంటే ఈ కింది ఏ కణాలు అనేటటువంటివి హెపారిన్, హిస్టోమిన్, బ్రాడీకైనిన్, సెరోటినిన్ అనేటటువంటి పదార్థాలని విడుదల చేస్తాయి అంటే మాస్ట్ కణాలని గుర్తుపెట్టుకోండి. మరి వీటి ఉపయోగాలు కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. రక్తస్కందన నిరోధక పదార్థం హెపారిన్. రక్తంలో ఇది ఉండటం వల్ల ఏమైందంటే రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది. యాంటీకోయాగులెంట్గా పనిచేస్తుంది. నెక్స్ట్ హిస్టోమిన్, బ్రాడీకైనిన్లు ఇవి రక్తనాళాల విస్పారక పదార్థాలండి. రక్తనాళాలు సంకోచ సడలికలకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ రక్తనాళ సంకోచాలు సెరటోనిన్లు ఇవి సంకోచం చెందడానికి ఉపయోగపడతాయి. తర్వాత హిస్టోమిన్, బ్రాడీకైన్లు అనేవి వాసో డైలేటర్ అంటే రక్తనాళాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి. సంకోచ సడలిక అంటే దగ్గరికి రావడం, దూరం కావడం అనేది. హిస్టోమిన్లు, బ్రాడీకైన్లు విస్పారం చెందడానికి, సెరటోనిన్లు సంకోచం చెందడానికి ఉపయోగపడతాయి. తర్వాత గాయాలు, సంక్రమణ కనుకరిగా వాసో డైలేటర్ వాపు లేదా ఉజ్వలనాన్ని కలిగిస్తాయి. మాస్ట్ కణాలు అనేవి ఏదైనా శరీరంలోకి ఏదైనా గాయాలు అయినప్పుడు కానివ్వండి, సూక్ష్మజీవులు వచ్చినప్పుడు కానీ వాపు లాంటి నిర్మాణాన్ని కలిగజేస్తాయి. సో ఇది దీనికి సంబంధించినవి. నెక్స్ట్ స్థూల భక్షక కణాలు. స్థూల భక్షక కణాలు తీసుకున్నట్లయితే ఇవి అమీబా ఆకారంలో ఉంటాయండి. వీటిని భక్షక కణాలని కూడా అంటారు, మ్యాక్రోఫేజెస్ అంటారు. ఇవి రక్తంలో మోనోసైట్ల నుంచి ఇవి ఉద్భవిస్తాయి. రక్తంలో ఉన్నటువంటి మోనోసైట్ల నుంచి ఉద్భవిస్తాయండి. ఈ దేహంలో చనిపోయినటువంటి కణాలని, చెత్తను భక్షించి తీసివేసి శుభ్రం చేస్తూ ఉంటాయి. అందుకని వీటిని అంతర్గత స్కావెంజర్స్ లేదా అంతర్సఫాయి కారులు అని పిలుస్తారు. అంతర్సఫాయి కారులు అని ఏ కణాలను అంటారంటే స్థూల భక్షక కణాలను పిలుస్తారండి. ఇవి చనిపోయినటువంటి భాగాలను కానివ్వండి, కణాలను కానివ్వండి, డెడ్ పార్టికల్స్ మొత్తాన్ని కూడా ఇవి క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇంటర్నల్ స్కావెంజర్స్ అంటారు స్థూల భక్షక కణాలు. నెక్స్ట్ ప్లాస్మా కణాలు. మరి దీంట్లో ఉన్నటువంటి ఏరియోలార్ కణాల్లో ఉన్నటువంటి ప్లాస్మా కణాలు బి లింఫోసైట్స్ నుంచి ఉద్భవిస్తాయి. మరి ఇవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బి లింఫోసైట్స్ ప్లాస్మా కణాలు వేటి నుంచి వస్తాయి అంటే ఇవి బి లింఫోసైట్ కణాల నుంచి వస్తాయి. ఇవి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఎడిపోజ్ కణాలు కొవ్వుల్ని నిల్వ చేస్తాయి. సో ఇవి ఇది సంబంధించినవి. ఇట్లా మీరు ఇప్పుడు ఈ టాపిక్ తీసుకున్నట్టయితే ఈ టాపిక్లో
మనకి అన్ని చిన్న చిన్నగానే కనిపిస్తూ ఉంటాయి. దేనికి దానికి అవి మనకి ఇంటర్లింక్ లేకుండానే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏరియోలర్ కణజాలంలో మనకి ఏముంటాయి అనేది తెలిస్తే మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైద్ది. ఇక్కడ చూడండి, ఏరియోలర్ కణజాలంలో మనకి ఫైబ్రోబ్లాస్ట్లు ఉంటాయి, మాస్ట్ కణాలు ఉంటాయి, స్థూలపక్ష కణాలు ఉంటాయి, ప్లాస్మా కణాలు ఉంటాయి, ఏడిపోస్ కణజాలం ఉంటుంది, ఏడిపోసైట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీటి యొక్క విధులు, ఇందులో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. తంతువులు స్రవించే వాటిని ఫైబ్రోబ్లాస్ట్లు అంటారు. రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడేది హెపారిన్. నెక్స్ట్ రక్తనాళాలు వ్యాకోచం చెందడానికి హిస్టోమిన్, బ్రాడికైనిన్లు, సంకోచం చెందడానికి సెరటోనిన్లు, తర్వాత గాయాలైనప్పుడు ఉజ్వలనాలు కలిగించేవి వాసోడైలేటర్లు. సో ఇవన్నీ కూడా మనకి మాస్ట్ కణాల నుంచి విడుదలవుతాయి. భక్షక కణాలను ఏమంటారంటే స్థూల భక్షక కణాలు అంటారు. అమీబా ఆకారంలో ఉండేవి. రక్తంలో అయితే ఇవి రక్తంలోని మోనోసైట్ల నుంచి వస్తాయి. ఇవి స్థూల భక్షక కణాలు రక్తంలో ఉన్నటువంటి మోనోసైట్ కణాల నుంచి ఉద్భవిస్తాయి. నెక్స్ట్ అయితే వీటిని ఇంటర్నల్ స్కావెంజర్స్ అన్నారు. ఈ స్థూలభక్షక కణాలని కణజాలానికి అతికి ఉండే వాటిని హిస్టియోసైట్స్ అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తిరుగుతుండే వాటిని స్థూలభక్షక కణాలు అంటారు, మ్యాక్రోఫేజెస్ అంటారు. అర్థమైంది కదా. కణాలకు అతుక్కొని ఉంటే వాటిని హిస్టియోసైట్స్ అంటారు. అట్లా కాకుండా స్వేచ్ఛగా తిరిగే వాటిని స్థూలభక్షక కణాలు అని చెప్తారు. ప్లాస్మా కణాలు అనేవి బి లింఫోసైట్స్ నుంచి వస్తాయండి. ఇవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇవి కొవ్వులు నిల్వ చేసే ఎడిపోసైట్స్. నెక్స్ట్ నుండి ఏరియోలార్ కణజాలంలో మనకి ఏరియోలార్ కణజాలం తీసుకున్నట్లయితే దీంట్లో మనకి తంతువులు అనేవి ఉంటాయని చెప్పాము. కొల్లాజిన్ తంతువులు, కొల్లాజిన్ తంతువులు అనేవి కొల్లాజిన్తో ఏర్పడతాయండి. ఇది మన పేరులోనే ఉంది. కొల్లాజిన్ తంతువులు కొల్లాజిన్తో ఏర్పడతాయి. నెక్స్ట్ స్థితిస్థాపక తంతువులు ఎలాస్టిన్ తోటి ఏర్పడతాయి. ఇక్కడ మనకి తెలుసు స్థితిస్థాపకత ఇంగ్లీష్లో ఎలాస్టిసిటీ అంటారు కాబట్టి ఎలాస్టిక్ ప్రోటీన్ తోటి ఏర్పడతాయి. నెక్స్ట్ దీంతో ఏర్పడతాయి. నెక్స్ట్ కొల్లాజిన్ తంతువులు అనేటటువంటి తెల్లగా ఉంటాయి. స్థితిస్థాపక తంతువులు పసుపు రంగులో ఉంటాయి. ఇక్కడ చూడండి, కొల్లాజిన్ అనగానే తెల్ల అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇవి ఏది అని అడుగుతారు. కొల్లాజిన్ తంతువులు తెలుపు పదార్థాన్ని విడుదల చేస్తాయి. తర్వాత తెలుపు రంగులో ఉంటాయి. స్థితిస్థాపక తంతువులు పసుపు రంగులో ఉంటాయి. స్థితిస్థాపకత అనగానే ఇక్కడ మనకు అంటే పసుపు అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. సో ఇవి దీనికి సంబంధించినండి. కొల్లాజిన్ తంతువులు, పసుపు రంగు తంతువులు అనేటటువంటి ఎలాస్టిక్ తంతువులు అనేటటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఎడిపోజ్ టిష్యూ. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఎడిపోజ్ టిష్యూ తీసుకున్నట్లయితే దీంట్లో ఇది కొవ్వుని నిల్వ ఉంచేటటువంటి కణజాలం అని చెప్పాము. దీంట్లో ఎక్కువగా ఎడిపోసైట్స్ అనేటటువంటి కణాలు ఉంటాయి. ఎడిపోజ్ టిష్యూలో ఎడిపోసైట్ కణాలు ఉంటాయి. మరి చర్మం కింద ఉండేటటువంటి ఎడిపోజ్ టిష్యూ తీసుకున్నట్లయితే ఇది ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి వేడి బయటికి పోకుండా మనకి ఉష్ణ నిరోధక పదార్థంగా పనిచేస్తుందని చెప్పాం. తర్వాత తిమింగలాలు, వెంటలు తీసుకున్నట్టయితే వాటిలో ఆవుల్లో బ్లబ్బర్ అనేటటువంటి పొర ఉంటుంది. దాంట్లో చర్మం కింద బ్లబ్బర్ అనేటటువంటి పొర ఉంటుందని చెప్పాము. ఒంటె తీసుకున్నట్టయితే ఒంటెలో మూపురం అని చెప్పాము. మూపురంలో కూడా మనకి కొవ్వు లేదా ఎడిపోజ్ టిష్యూ అనేది ఉంటుంది. మనకి అరిచేతులు, అరికాళ్ళలో కూడా మనకి కుదుపు నివారణగా పనిచేస్తుంది. షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది ఎడిపోజ్ టిష్యూ. మన శరీరంలో ఎక్కువగా ఉన్నటువంటి కొవ్వు కానివ్వండి, అధికంగా ఉన్నటువంటి పోషక పదార్థాలని కొవ్వులాగా మార్చి నిల్వ ఉంచేదే ఎడిపోజ్ టిష్యూ. ఇది రెండు రకాలుగా ఉంటుందండి. తెలుపు రంగులో ఉన్నటువంటి వైట్ ఎడిపోజ్ టిష్యూ WAT అంటారు, వైట్ ఎడిపోజ్ టిష్యూ. ఇంకోటి గోధుమ రంగులో ఉండేటటువంటి BAT, బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ, వైట్ ఎడిపోజ్ టిష్యూ. చూడండి, తెలుపు ఎడిపోజ్ టిష్యూలో మనకి ప్రౌఢజీవుల్లో ఎక్కువగా ఉండేది తెలుపు ఎడిపోజ్ టిష్యూ అండి. పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఇది. నెక్స్ట్ దీంట్లో ఒకే పెద్ద కొవ్వు బిందువు ఉంటుంది, మోనోన్యూక్లియర్ అంటారు దీన్ని. తెలుపు ఎడిపోజ్ టిష్యూలో ఒకే పెద్ద కొవ్వు బిందువు అనేది ఉంటుంది కణంలో. ఇది జీవనక్రియల్లో అంత క్రియాశీలంగా ఉండదు. దీనివల్ల పెద్ద ఉపయోగం ఉండదండి. ఇది మనకి ఎక్కువ ఫ్యాట్ అని చెబుతుంటాం కదా. ఇది పెద్దవాళ్ళు ఇక్కడ మనకి సైడ్స్ దగ్గర ఉండేటువంటి కొవ్వు కానీ, వివిధ భాగాల్లో అంతర్గత అవయవాల్లో ఉండే కొవ్వు కానీ, లివర్కి ప్యాంక్రియాస్కి ఉంటుంది కదా కొవ్వు, అది WAT. నెక్స్ట్ గోధుమ రంగులో ఉండేటటువంటి ఎడిపోజ్ను బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ అంటారు, BAT అంటారు. ఇది గర్భస్థ పిండాలు, శిశువుల్లో ఎక్కువగా ఉంటుందండి. ఇది ముఖ్యమైనటువంటిది. ఇది మల్టీ న్యూక్లియర్ అంటారు దీన్ని.
దీంట్లో అనేక కొవ్వు బిందువులు చిన్న చిన్నగా ఉంటాయి. చిన్న చిన్న కొవ్వు బిందువులు ఎక్కువ పరిమాణాలు ఉంటాయి. మైటోకాండ్రియాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది క్రియాశీలంగా ఉండి ఎక్కువ శక్తిని కానివ్వండి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. దేహం యొక్క ఉష్ణోగ్రతను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్. సో ఇది B8. చిన్నపిల్లల్లో ఉండేటటువంటి ఎడిపోజ్ టిష్యూ ఏది అని అడుగుతాడండి. గోధుమ రంగు ఎడిపోజ్ టిష్యూ. పెద్దవాళ్ళలో ఉండేది ఏది అని అడిగితే తెలుపు ఎడిపోజ్ టిష్యూ. మోనోన్యూక్లియర్ ఎడిపోజ్ టిష్యూ ఏది అని అడిగితే తెలుపు, అది పెద్దవాళ్ళలో ఉండే తెలుపు ఎడిపోజ్ టిష్యూ. మల్టీ న్యూక్లియర్ ఎడిపోజ్ టిష్యూ ఏది అంటే గోధుమ రంగు ఎడిపోజ్ టిష్యూ, బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ. గర్భస్థ పిండాలు శిశువుల్లోనూ ఎక్కువగా ఉండి క్రియాశీలతను కలిగి ఉష్ణం ఉత్పత్తి చేయడంలో దేహ ఉష్ణోగ్రతను కాపాడేది ఏది అంటే గోధుమ రంగు ఎడిపోజ్ టిష్యూ. సో దీనికి అంత ప్రియారిటీ ఉండదండి. వైట్ ఎడిపోజ్ టిష్యూ WT, దీనికి మాత్రం ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాలక కణజాలం. మనకి చెప్పాం మనం వాస్తవిక సంయోజక కణజాలంలో మనకి 3 రకాలైనటువంటి కణజాలాలు ఉంటాయని చెప్పాం. ఏరియాల కణజాలం గురించి నేర్చుకున్నాం, తర్వాత ఎడిపోజ్ టిష్యూ గురించి నేర్చుకున్నాం, తర్వాత మూడవది ఏది అంటే జాలక కణజాలం, రెటిక్యులర్ టిష్యూ. దీంట్లో మనకి రెటిక్యులర్ కణాలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే ఒక వల లాంటి నిర్మాణాలు ఉంటాయి, అన్ని జాలక తంతువులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి జాలక కణజాలం అంటారు. ఈ పోగులన్నీ కలిసిపోయి జాలక కణజాలంగా ఏర్పడింది. ఇవి ఏంటంటే శోషోభ అవయవాలు ఉన్నాయి కదా, అస్థి మజ్జ కానివ్వండి, ప్లేహము, ఇలాంటి వాటికి ఆధారతో వచ్చే జాలక పటలానికి ఊతంగా ఇచ్చేటటువంటి చట్రంలాగా పనిచేస్తాయి. శోషాభ అవయవాలు అనేటువంటి అస్థి మజ్జ, ప్లేహము ఉంటాయి కదా, ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి భాగాలు, వీటికి ఊతాన్ని ఇచ్చేటటువంటి సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లాగా పనిచేస్తాయి. సో ఇదండి. నెక్స్ట్ రెండవది ఏది అంటే సాంద్రియ సంయోజక కణజాలము. వదులు సంయోజక కణజాలం అయిపోయిందండి. నెక్స్ట్ వదులు సంయోజక కణజాలంలో మనకి ఏరియాలర్ కణజాలం గురించి నేర్చుకున్నాము, ఎడిపోజ్ టిష్యూ గురించి నేర్చుకున్నాము, జాలాకార కణజాలం గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ వాస్తవిక సంయోజక కణజాలంలో రెండోది B సాంద్రియ సంయోజక కణజాలం, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. మరి దీంట్లో కణాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దీని 3 రకాలుగా ఉంటుందండి. సాంద్రియ సంయోజక కణజాలం, సాంద్రియ క్రమయుత సంయోజక కణజాలం, డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అని చెప్పారు. సాంద్రియ క్రమయుత సంయోజక కణజాలం తీసుకున్నట్లయితే ఇవి కట్టలుగా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అనేది ఇంపార్టెంట్ అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ లెగమెంట్స్, టెండాన్స్లో ఉండేటటువంటిది సాంద్రియ క్రమయుత సంయోజక కణజాలం అండి, గుర్తుపెట్టుకోండి. లెగమెంట్స్, టెండాన్స్ ఉంటాయి కదా, స్నాయు బంధనాలు, తర్వాత సంధి బంధనాలు, సో వాటిలో ఉంటాయి. లెగమెంట్స్ అని చెప్పాము. లెగమెంట్స్ అంటే 2 బోన్స్ని కనెక్ట్ చేస్తే దాన్ని లెగమెంట్ అని చెప్పాము. తర్వాత టెండాన్ అంటే ఒక ఎముకని కండరాన్ని కలిపేదాన్ని మన టెండాన్ అని చెప్పినాం. సో కాబట్టి దాంట్లో అది కూడా సంయోజక కణజాలం, దాన్ని డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటారు. సాంద్రియ క్రమయుత సంయోజక కణజాలం గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మీరు ఒకటే పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇది ఎక్కడ ఉంటుందంటే లెగమెంట్స్లో, టెండాన్స్లో ఉంటుంది. ఎముకలకు అతుక్కోవడానికి, ఎముక కండరంతో అతుక్కోవడానికి అవసరమైనటువంటి ఆ టిష్యూ ఏదైతే ఉందో లెగమెంట్స్, టెండాన్స్, దాంట్లో సాంద్రియ క్రమయుత సంయోజక కణజాలం ఉంటుంది, డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ సాంద్రియ క్రమరహిత కణజాలం అని చెప్పాను ఇంకోటి. నెక్స్ట్ ఇదేంటి అంటే సాంద్రియ క్రమరహితమైనటువంటి సంయోజక కణజాలం అని చెప్తున్నాను. మరి సాంద్రియ క్రమరహిత కణజాలం తీసుకున్నట్లయితే మనకి దీంట్లో పేరులోనే ఉంది. ఇవి సాంద్రియ అంటే కట్టలలాగా ఉంటాయి, క్రమరహితంగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే పరియస్థిక, ఎముక పైన ఉంటాయి. తర్వాత ఎండో ఆస్టియము, హృదయావరణ త్వచపొర, గుండె కవాటాలు, కీళ్ల గుళికలు, చర్మం, అంతఃచర్మంలో లోతైన ప్రాంతాల్లో ఉంటాయి. ఇది సాంద్రియ క్రమరహితమైనటువంటి సంయోజక కణజాలం. ఎక్కడ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. పరియస్థిక, ఎండో ఆస్టియము, హృదయావరణ పొర, గుండె కవాటాలు, కీళ్ల గుళిక, చర్మంలోని, అంతఃచర్మంలోని లోతైన ప్రాంతాల్లో సాంద్రియ క్రమరహిత డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. నెక్స్ట్ మూడోది ఏంటి అంటే స్థితిస్థాపక సంయోజక కణజాలం, ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. మరి దీంట్లో పసుపు రంగు తంతువులు ఉంటాయండి, ఎల్లో కలర్ ఫిలమెంట్స్ ఉంటాయి దీంట్లో. మరి సాగదీసి వదిలిన తర్వాత పూర్వాకారానికి కణజాలం అనేది చేరిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ ఉంటాయంటే ధమనుల్లో ఉంటాయి. ఇప్పుడు ధమనులో ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు, పీడనం ఎక్కువగా వచ్చినప్పుడు రక్తనాళాలు
సంకోచ వ్యాకోచాలకు గురవుతూ ఉంటాయి. సో కాబట్టి అట్లా సాగాలి అంటే వీటికి ఈ ధమనుల్లో ఉంటాయి. తర్వాత స్వరతంత్రులు, మనకి స్వరతంత్రులో మాట్లాడేటప్పుడు స్వరపేటికలో ఉన్నటువంటి స్వరతంత్రులు కదలిక వలన కూడా మనకి వాటి యొక్క సైజు మారుతూ ఉంటుంది. తర్వాత వాయునాళాలు, కాబట్టి వాయునాళాలు, శ్వాసనాళాలు, ధమనులు, స్వరతంత్రులు ఇవి స్థితిస్థాపక సంయోజక కణజాలం ఉంటుందండి. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వీటితో పాటు భ్రూణము లేదా పిండం కణజాలంలో ప్రత్యేకంగా శ్లేష్మ సంయోజక కణజాలం ఉంటుందండి. మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. పిండంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కణజాలాన్ని ఏమంటారంటే శ్లేష్మ సంయోజక కణజాలం అంటారు. మరి దీంట్లో ఇది నాభి రజ్జులో ఉన్నటువంటి వార్టాన్ జెల్లీగా ఏర్పడింది. ఇది నాభి రజ్జులు ఉండేటటువంటి అంబిలికల్ కార్డు ఉంటుంది కదా, దానిలో వార్టన్ జెల్లీ అనేటటువంటి పదార్థంగా ఏర్పడింది. ఇంపార్టెంట్. శిశువులో పిండాభివృద్ధి జరిగేటప్పుడు నాభి రజ్జులో ఉన్నటువంటి వార్టన్ జెల్లీ అనేటటువంటి పదార్థంగా ఏర్పడేటటువంటి కణజాలం ఏది అంటే శ్లేష్మ సంయోజక కణజాలం. నెక్స్ట్ అస్థిపంజర కణజాలం అండి. ఈ అస్థిపంజర కణజాలంలో మనకి ఆధార కణజాలాలు ఉంటాయి. దీంట్లో ముందుగా మనకి ఇది అస్థిపంజర కణజాలం అనేది శరీర అవయవాలకి రక్షణకి, కండరాలు అతికి ఉండడానికి సహాయపడుద్దని చెప్పి దీంట్లో మనకి 2 ముఖ్యమైనటువంటివి ఉంటాయి. అవి మృదులాస్థి, అస్థి. సో మనం ఇక్కడ మృదులాస్థి గురించి నేర్చుకుంటే మనకి ఈ సెషన్ అనేది క్లోజ్ చేద్దాం. ఇక్కడ మృదులాస్థి లేదా గ్రిసిల్ చూడండి. మృదువైన అస్థి పేరులోనే ఉంది. అస్థి అంటే ఎముక, మృదు అంటే మెత్తగా, మెత్తటి ఎముక అని కూడా చెప్పొచ్చు అండి దీన్ని. సో దీంట్లో మరి ఇది ఒక సంయోజక కణజాలము. దీంట్లో మాత్రికను కాండ్రిన్ అంటారు. మృదులాస్థిని కార్టిలేజ్ లేదా గ్రిసిల్ అని కూడా పిలుస్తారండి. మృదులాస్థి కణాలు లేదా కాండ్రోసైట్స్ అంటారు. మృదులాస్థిలో ఉండేటటువంటి మాత్రికని కాండ్రిన్ అంటారు. దాంట్లో ఉండేటటువంటి కణాలని కాండ్రోసైట్స్ సెల్స్ అంటారు. కాండ్రిన్కి స్థితిస్థాపక శక్తి, వంగీకరిగేటటువంటి లక్షణం ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది దీనికి. దీంట్లో కొల్లాజిన్, తర్వాత స్థితిస్థాపక తంతువులు ఉంటాయి. మృదులాస్థిని ఆవరించి పరిమృదులాస్థి పెరికాండ్రియం ఉంటుంది. మరి దీంట్లో కాండ్రోబ్లాస్ట్ కణాలు అనేవి మాత్రికను స్రవిస్తాయండి. ఇంపార్టెంట్. మృదులాస్థిలో ఉన్నటువంటి ఏ కణాలు మాత్రికను స్రవిస్తాయి అంటే కాండ్రోబ్లాస్ట్ కణాలు మాత్రికను స్రవిస్తాయి. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ కొంతకాలం తర్వాత ఈ కాండ్రోబ్లాస్ట్లు పరిణితి చెంది కాండ్రోసైట్స్గా మారి లిక్విడ్లోకి పోతాయి. ఇక్కడ మనకి లిక్విడ్లు అనేవి ఇట్లా కనిపిస్తుంటాయి కదా, దాంట్లోకి మనకి వెళ్ళటం జరుగుతుంది. కాండ్రోబ్లాస్ట్ కణాలు మాత్రికను స్రవించిన తర్వాత ఆ కాండ్రోబ్లాస్ట్ కణాలు లిక్విడ్లో పోయి కాండ్రోసైట్ కణాలుగా మారతాయి. మరి దీంట్లో 3 రకాలైనటువంటివి ఉంటాయని చెప్పాము. మృదులాస్థిలో 3 రకాలైనటువంటివి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీటిలోంచి కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అడుగుతాడు. కచాబా మృదులాస్థి, హైలైన్ కార్టిలేజ్ అంటారండి. ఇది తెలుపు నీలం రంగులో ఉంటుంది, పాక్షికంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పారదర్శకంగా గాజు లాగా ఉంటుంది. ఇవి ఎక్కువ సర్వసాధారణంగా కనిపించేటటువంటి మృదులాస్థి కాచాబా మృదులాస్థి. దీంట్లో తెల్లని సున్నితమైనటువంటి కొల్లాజిన్ తంతువులు అనేవి ఉంటాయి, బలహీనమైంది. ఇది ఎక్కడ ఉంటాయి అనేది మాత్రం అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్. కచాబా మృదులాస్థికి సంబంధించి డీటెయిల్స్ ఏమీ అడగడు, అవి ఎక్కడ ఉంటాయో మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే అన్ని మృదులాస్తుల్లో అతి బలహీనమైంది ఏది అని అడుగుతారండి. కచాబా మృదులాస్థి గుర్తుపెట్టుకోండి. అన్ని మృదులాస్తుల్లోకెల్లా అతి బలహీనమైంది ఏది అంటే కచాబా మృదులాస్థి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ సంధితల మృదులాస్థిలో తప్ప అన్నింటిలోనూ పరిమృదులాస్థి ఉంటుందండి. అన్నింటిలోనూ ఈ పరిమృదులాస్థి అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇది అస్థి సకశేరుకాల పిండంలో ఉంటుంది. ఇప్పుడు అస్థిపంజరం ఉన్నటువంటి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, అవి పిండం అభివృద్ధి చెందేటప్పుడు వాటిలో ఉన్నటువంటి బోన్స్ అనేవి కచాబా మృదులాస్థితోటి ఉంటాయి. తర్వాత అవి గట్టిపడతాయి. తర్వాత సైక్లోస్టోమేటాల్లో కూడా కంప్లీట్గా ఇవి కచాబా మృదులాస్థి ఉంటుంది. తర్వాత మృదులాస్థి చేపల్లో అంతరాస్థి పంజరం కూడా కచాబా మృదులాస్థి. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. దీని నుంచి సంధితల మృదులాస్థి, పొడవైనటువంటి స్వేచ్ఛ ఎముకలు కలిగినటువంటిది. తర్వాత పర్సుక మృదులాస్థి, ఉరోస్థి భాగాలు, ఎపిఫైసియాలు, నాసికా పుటలు, శ్వాసనాళాలు, మృదుల స్వరం మొదలైన భాగాలు ఏర్పడతాయి. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే దేంట్లో ఉంటాయంటే ఎక్కువగా మనకి ఇది అస్థి సకశేరుకాల పిండంలో ఉంటుంది, సైక్లోస్టోమేటాల్లో ఉంటుంది. తర్వాత మృదులాస్థి చేపల అంతరాస్థి పంజరాన్ని ఏర్పరిచింది ఇది. దీని నుంచి
ఈ కచాబ మృదులాస్థి నుంచి ఏమేమి ఏర్పడతాయి అంటే చూడండి, సంధితల మృదులాస్థి ఏర్పడింది, పరుసుకల్లో ఉన్నటువంటి పక్కటెముకల్లో ఉన్నటువంటి మృదులాస్థి, అంటే పక్కటెముకలకి మనకి తల భాగాలు మెత్తగా ఉంటాయి, అవి మృదులాస్థి అంటారు. తర్వాత ఎపిపైసియల్ ఫలకాలు, నాసికాపటల మృదులాస్థి, శ్వాసనాళ మృదులాస్థి, ఇవన్నీ కూడా స్వరపేటిక మృదులాస్థి దీని నుంచి ఏర్పడతాయి. సో ఇది మనకి కచాబ మృదులాస్థి అండి. దాని తర్వాత ఇంకొక రెండు ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది మృదులాస్థిలే మనకి ఇది కచాబ మృదులాస్థి. దీంట్లో మనకి మృదులాస్థిని తీసుకున్నట్లయితే ఇది మాత్రిక, తర్వాత ఇవి కాండ్రోసైట్స్. అయితే ముందుగా కాండ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఉంటాయని చెప్పాం, మనకి కాండ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఉంటాయని చెప్పినాం. ఈ కాండ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి ఈ మాత్రికను తయారు చేసిన తర్వాత ఈ కాండ్రోబ్లాస్ట్ సెల్స్ లిక్విడ్లోకి పోతాయి, లిక్విడ్లో పోయి కాండ్రోసైట్ కణాలుగా మారుతాయి. తర్వాత స్థితిస్థాపక మృదులాస్థి అంటే నెక్స్ట్, తర్వాత తంతుయుత మృదులాస్థి గురించి నేర్చుకుంటే అది అయిపోద్ది. స్థితిస్థాపక మృదులాస్థి తీసుకున్నట్లయితే పేరులోనే ఉంది, ఎలాస్టిక్ నేచర్ని కలిగి ఉండటం వల్ల వీటిని స్థితిస్థాపక మృదులాస్థి అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది, దీంట్లో కొల్లాజిన్ తంతువులు ఉంటాయి. ఇవన్నీ ఏం అవసరం లేదు, మరి ఎక్కడ ఉంటాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్థితిస్థాపక మృదులాస్థి వెలుపలి చెవి దొప్పలో ఉంటుంది. స్థితిస్థాపక మృదులాస్థి వెలుపలి చెవి దొప్పలో ఉంటుంది. తర్వాత శ్రోత్రనాళాలు, యూస్టేషియన్ ట్యూబ్స్. యూస్టేషియన్ ట్యూబ్స్ అంటే మనకి చెవిని, మధ్య చెవిని నోటిని కలిపేటటువంటి ఆశకోరాన్ని కలిపేటటువంటి గొట్టాన్ని శ్రోత్రనాళాలు అంటారండి, దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఎపిగ్లాటిస్లో ఉంటుంది. ఇది స్థితిస్థాపక మృదులాస్థి. వెలుపలి చెవి దోపన మనం పెట్టి మెలిపెట్టామనుకోండి, అది గుండ్రంగా మెలిపడి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చింది. దానికి కారణం ఏంటంటే అక్కడ స్థితిస్థాపక మృదులాస్థి ఉంటుంది. తర్వాత శ్రోత్రనాళాలు ఉపజీహకల్లా ఉంటాయి. సో ఈ పేర్లు మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి చెప్పేటటువంటి అన్ని రకాలైనటువంటి టిష్యూస్లోనూ ఆ టిష్యూ, దానికి సంబంధించినటువంటి లొకేషను అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ తంతుయుత మృదులాస్థిలో మనకి అంతర్కశేరు చక్రికలు శ్రోణి మేకల జగన సందాయకాల్లో ఉంటాయి. అంటే శ్రోణి మేకల్లో మనకి రెండు భాగాలు ఉంటాయి కదా, ఆ రెండు భాగాలు కలిపేటటువంటిది జగన సందాయకాలు అంటారు. సో అలాంటి దాంట్లో ఉంటుంది. అంతర్కశేరు చక్రికలు అంటే మనకి ఇప్పుడు వెన్నుముక ఉంటుంది, ఈ వెన్నుముకలో ఒక్కొక్క వెన్నుపూస ఇంకో వెన్నుపూసతో కలిసేటటువంటి భాగాల్లో మనకి అంతర్కశేరు చక్రికలు ఉంటాయి అని చెప్తారు. ఇంటర్స్పైనల్ డిస్క్స్ అని చెప్తారు, దాంట్లో ఉంటుంది తంతుయుత మృదులాస్థి. దీనికి పరిమృదులాస్థి అనేది ఉండదు, తంతుయుత మృదులాస్థికి పరిమృదులాస్థి అనేది ఉండదు. సో ఇది దీనికి సంబంధించినవి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ స్థితిస్థాపక మృదులాస్థి తీసుకున్నట్లయితే మనకి వెలుపలి చెవి తప్ప స్థితిస్థాపక మృదులాస్థి ఉంటుంది. తర్వాత శ్రోత్రనాళాలు ఉపజీవకలో ఉంటాయి స్థితిస్థాపక మృదులాస్థి. అట్లాగే మనకి ఇంకోటి చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా స్థితిస్థాపక సంయోజక కణజాలం అంటాడండి. స్థితిస్థాపక సంయోజక కణజాలం అనేది మనకి ధమనులు, స్వరతంత్రులు, వాయునాళాలు, శ్వాసనాళాల్లో ఉంటాయి ఇది. సో ఇది గుర్తుపెట్టుకుంటే రెండింటికి డిఫరెన్స్. సో ఇది సెషన్ అండి. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్లో మనం ఇంకా మనకి దీనికి సంబంధించినటువంటి అస్థి కణజాలం ఉంది, ఎముక, తర్వాత రక్త కణాలు. ఇది అయిపోతే మళ్ళీ మనకి కండర కణజాలము, నాడీ కణజాలం ఉంటుందండి. వీడియోని చూసేటటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా మొత్తం ఎక్కడ అవసరం అనేటటువంటిది నేను చెప్తున్నాను. అనవసరమైనటువంటి ఆ ఏరియాలో మనం ఎక్కువ టైం వేస్ట్ చేసి చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ చెప్పినటువంటివి అండర్లైన్ చేసినటువంటివి మీరు చదువుకున్నట్లయితే మీకు మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికి కూడా అనుశ్రీ గారు, సునీత గారు, సాయి అనీష్ గారు అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.